మీలో ఎంతమందికి గుర్తుంది? నేను చాలాసార్లు చెప్పాను, బైబిల్ స్టడీ అస్సలు మిస్ చేయకండి. కొత్త ఆధ్యాత్మిక నూతనమైన అధ్యయనాలు మనం బైబిల్ స్టడీలో చేయబోతున్నాము అని చాలాసార్లు నేను చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, చర్చ్లో మనం ఓపెన్గా అన్నీ చెప్పలేం. చర్చ్లో ఇన్ డెప్త్ అనాలిసిస్ మనం చేయలేం. ఎందుకు అనంటే, అక్కడికి వచ్చే ఆడియన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆశించి వస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో వస్తారు. కానీ బైబిల్ స్టడీకి వచ్చేవారు ఏం చేస్తారంటే, ఓన్లీ ఒకే ఒక్క గోల్తో వస్తారు. ఏంటది? ఈరోజు మేము బైబిల్ మీద ధ్యానం చేయబోతున్నాం అనే ఆశతో వస్తారు. కాబట్టి ఆ ఆశతో వచ్చిన వారిని మనం సాటిస్ఫై చేయగలం, వాళ్ళని ఇంకా డెప్త్లోనికి మనం తీసుకెళ్ళగలం. అందుకే ఎప్పుడైనా గమనించండి, ఏది మిస్ అయినా బైబిల్ స్టడీ మిస్ అవ్వకుండా జాగ్రత్త పడండి. అయితే ఈరోజు నా లైఫ్లో నేను మాట్లాడని, ఇంతవరకు నా పరిచర్యలో ఆ మాట యూజ్ చేస్తేనే నేనే తిట్టిన ఒక మాటని ఇప్పుడు నేను యూజ్ చేయబోతున్నాను. ఇంతవరకు ఎవరైనా ఆ మాట యూజ్ చేస్తే నాకే చిరాకు అనిపించేది. ఇంతవరకు ఎవరైనా ఆ మాటను ఉచ్చరిస్తే వీడంటారా ఇంత బిల్డప్ చేస్తున్నాడు అనిపించేది. కానీ మ్యాటర్ ఉన్నప్పుడు మాట్లాడడం తప్పు కాదనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఎవ్వరికి తెలియని ఒక మంచి విషయాన్ని ఈరోజు వినబోతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరికి తెలియని ఒక మంచి విషయాన్ని మనం వినబోతున్నాం. జాగ్రత్తగా విందాం. చాలా కూల్గా, చాలా క్యాజువల్గా మనం అందరం మాట్లాడుకుంటూ వాక్యాన్ని విందాం. ఓకే, నేను చిన్నగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. మీరు కూడా మీకు తెలిసినంతలో కొంచెం కాన్ఫిడెంట్గా నాకు కూడా ఆన్సర్స్ ఇస్తూ ఉండండి. నేను అడుగుతున్నాను, మీకు తెలిసిన బిబ్లికల్ నాలెడ్జ్ని బట్టి ఎక్కువ విషయాలు అయితే చెప్పను. చాలా ఇన్ఫర్మేషన్, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం అందరం వినబోతున్నాం కాబట్టి జాగ్రత్తగా విందాం. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని బట్టి, బైబిల్లో మీకు ఉన్న అవగాహనను బట్టి బర్నబా చరిత్ర ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటారు? చెప్పండి ఆన్సర్. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి బర్నబాస్ ఉన్నాడు కదా బైబిల్లో, బర్నబా తెలియదా? హెచ్చరిక పుత్రుడు. ఎక్కడ స్టార్ట్ అయింది? ఏ పుస్తకంలో స్టార్ట్ అయింది చెప్పండి? బర్నబా చరిత్ర ఎక్కడ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. అపోస్తలుల కార్యంలో స్టార్ట్ అయింది అని మీరు అంటారు. కానీ ఒక విషయం చెప్పనా? ఒకసారి ఈ మాటను చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనము నుంచి మనం చదువుతాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూద్దాం. అంతటి యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పాను. అందుకు యేసు, వానిని ఆటంకపరచుకుడి, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవ్వడునూ లేడు. ఓ విషయం చెప్పనా? ఇది ఎవరి గురించి అనుకుంటున్నారు మీరు? మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనం ఎవరి గురించి అనుకుంటున్నారు మీరు? మీరు ఏదైతే అపోస్తలుల కార్యములలో స్టార్ట్ అయ్యాడు బర్నబా చరిత్ర అని ఎవరైతే అంటున్నారో, ఆ బర్నబా గురించి రాయబడిన మాట మార్కు సువార్త 9వ అధ్యాయం 38లో మనం చదువుతున్నాం. ఎందుకనంటే ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. నేను ఒక విషయం అడుగుతాను, జాగ్రత్తగా చెప్పండి. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతనికి దెయ్యాలను వెళ్ళగొట్టే పవర్స్ అనేవి ఉన్నాయి. అవునా కదా? ఎస్ ఆర్ నో? క్యాజువల్గా మాట్లాడుకుందాం. ఓకే, మీరు నాకు చిన్న క్వశ్చన్స్కి చిన్న ఆన్సర్స్, ముద్దుగా ఆన్సర్స్ చేయండి. ఇక్కడ నేను ఫస్ట్ మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బర్నబా యొక్క చరిత్ర ఎక్కడ స్టార్ట్ అయింది అని అడిగాను. దానికి మీరందరూ ఏం చెప్పారు? అపోస్తలుల కార్యంలో అన్నారు. కానీ నేనేం చూపించాను? మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనంలో ఒక వ్యక్తిని మీకు చూపించాను. అయితే అలా చూపించినప్పుడు నేను దాని నుంచి మీకు అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇతనికి ఏ పవర్ ఉందంట? ఏ పవర్ ఉందట? దెయ్యాలను వెళ్ళగొట్టే ఒక పవర్ అనేది ఉందట. ఇప్పుడు నేను అడుగుతున్నా, దేవుడు దెయ్యాలను వెళ్ళగొట్టే పవర్ని అపోస్తలులకు ఇచ్చాడా, సాధారణమైన వ్యక్తులకు ఇచ్చాడా? మరలా ఒక్కొక్కటి డీకోడ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఏదో చెప్పేసాం అని కాదు, ఇది బర్నబా అయిపోయింది కేల్కతం, ఇంకా లాస్ట్ ప్రార్థన చేసుకుందాం వెళ్ళిపోదాం కాదు. మీకు అర్థం కావడానికి ప్రతిదీ కూడా నేను వివరిస్తూ, ప్రతిదీ కూడా డీకోడ్ చేస్తూ, లేయర్ బై లేయర్, స్టెప్ బై స్టెప్ అన్నిటినీ ఏమంటారు, వాటిని బ్రీచ్ చేసుకుంటూ మనం వెళ్దాం. ఓకే, స్టార్టింగ్ నుంచి మళ్ళీ చెప్తున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 38 చూసాం. ఇందులో ఒక వ్యక్తి మనకు కనబడ్డాడు. ఆ వ్యక్తి పేరేంటో మనకి ఇక్కడ రాయబడి లేదు.
ఈజ్ దట్ క్లియర్? క్లియర్. అయితే ఈ వ్యక్తి పేరు రాయబడకపోయినప్పటికీ ఈ వ్యక్తికి ఒక పవర్ ఉంది. ఆ పవర్ ఏంటంట? దెయ్యాలను వెళ్ళగొట్టే ఒక పవర్ ఉంది. అయితే ఈ పవర్ ఉత్తుత్తి పవరా? కాదు. అంటే అపోస్తలుల కార్యంలో పౌలు గారిని చూసి పులిని చూసి నక్కల వాతలు పెట్టుకున్నట్టుగా పౌలు గారిని చూసి నేను కూడా యేసునామంలో మిమ్మల్ని వెళ్ళగొడుతున్నాను, కానీ ఆ దెయ్యాలు ఏం చేసే చెప్పండి? వీళ్ళ మీద పడి కొందరిని లోపరుచుకున్నాయి. అవి దొంగ పవర్లు అవి. కానీ ఇది దొంగ పవరా? యేసు ప్రభు వారే అంటున్న మాటని చెప్పనా? పోనివ్వండి, అతను ఆటంకపరచకండి. ఎందుకంటే నా పేరుట ఒక అద్భుతాలు చేసి నా నామాన్ని చులకనగా చేసే అంత సీన్ ఎవరికి లేదు అంటున్నాడంటే యేసు ప్రభు వారి మాటలు బట్టి ఆ వ్యక్తికి ఉన్న పవర్స్ ఒరిజినల్ పవర్సా, డూప్లికేట్ పవర్సా? మరలా అడుగుతున్నా, ఒరిజినల్ పవర్సా, డూప్లికేట్ పవర్సా? ఒరిజినల్ పవర్స్ కదా. ఎందుకు? యేసు ప్రభు వారి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. అయితే బైబిల్లో మనకున్న చిన్న నాలెడ్జ్ ప్రకారంగా దేవుడు ఆ పవర్స్ని అపోస్తలులకు ఇచ్చాడా లేదా బయట వారికి ఇచ్చాడా? అండ్ ఇంకో విషయం చెప్తున్నాను, అపోస్తలుల లిస్ట్లో బర్నబా ఉన్నాడన్న విషయం మనందరికీ తెలుసు. అపోస్తలుల లిస్ట్లో బర్నబా కూడా అపోస్తలుడు అని పిలువబడ్డాడన్న విషయం మనందరికీ తెలుసు. సో ఈయన బర్నబా అని చెప్పడానికి మనకున్న ఎవిడెన్స్ ఏంటి అంటే, ఒకటి, ఇతనికి పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ ఏంటి? ఒరిజినల్ పవర్స్ డూప్లికేట్ పవర్స్ అంటే ఒరిజినల్ పవర్స్. పైగా ఈ ఒరిజినల్ పవర్స్ దేవుడు ఎవరికి ఇచ్చాడు? అపోస్తలులుగా, నాన్ అపోజల్స్గా అంటే అపోస్తల్స్కే. అయితే బైబిల్లో మనకు కొరింథీ పత్రికలోనే ఇక్కడ ఉంటుంది, అపోస్తలుల లిస్ట్లో బర్నబా గారు కూడా అపోస్తలులు. నాకు తెలిసి నేను తర్వాత రెఫరెన్స్ ఇస్తాను. అపోస్తలుల లిస్ట్లో బర్నబా అండ్ పౌలు గారిని కూడా ఇద్దరిని కలిపి లేదా శీలను కూడా కలిపి చెప్పినట్టుగా మనకు బైబిల్లో ఎవిడెన్స్ కనబడతా ఉంది. అయితే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఒకవైపు ఒరిజినల్ పవర్స్, ఇంకోవైపు ఆ పవర్స్ అపోజల్స్కే ఉన్నాయి. అండ్ ఇంకోవైపు ఈయన అపోజలా కాదా బర్నబా అంటే ఎస్ అని బైబిల్ చెప్తుంది. అండ్ ఇంకో విషయంలో మరి అది నిజంగా బర్నబా గారు అయితే పేరు రాయొచ్చు కదా, పేరు రాయడానికి పెద్ద ఆటంకం ఏంటి అని మీకు డౌట్ వస్తే ఒకసారి ఇదే మార్కు సువార్తను ఓపెన్ చేయండి. మార్కు సువార్త 14వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేయండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 53వ వచనాన్ని మనం చూద్దాం. 53 నుంచి చూద్దామా? 51 నుండి చూద్దాం. 51. తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెలుచుండగా వారతనిని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను. నేను అడుగుతున్నానండి, మరలా సింపుల్ క్వశ్చన్. ఈ వచనం మనం చూసింది యేసు వార్తలో, మార్కు సువార్తలో కదా. రాసింది ఎవరు? మార్కు గారే. చాలా సింపుల్ క్వశ్చన్స్తో లేయర్ బై లేయర్, ఆనియన్ ఎలా అయితే లేయర్ బై లేయర్ అలా ఉంటుందో అలా లేయర్ బై లేయర్ మనం తీసుకుంటూ వెళ్దాం. ఓకే, ఈ వచనం మనకు కనబడుతుంది ఏ సువార్తలో చెప్పండి? మార్కు సువార్త రచయిత ఎవరు చెప్పండి? మార్కు గారు. అవునా? మార్కు గారు. అయితే మీకున్న ఇన్ఫర్మేషన్ బట్టి చెప్పండి, ఇది ఎవరి గురించి చెప్పండి? 14వ అధ్యాయము 51వ వచనము ఎవరి గురించి? తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకున్న ఒక పడుచువాడు. ఎవరైనా ఎవరిని అడిగినా చెప్పే మాట ఏంటంటే, బైబిల్ స్కాలర్స్ కూడా చెప్పిన మాట ఏంటంటే, ఇది ఎవరి గురించో కాదు, మార్కు గారి గురించి. అంటే మార్కు గారికి ఉన్న రైటింగ్ స్కిల్స్లో ఒక స్కిల్ ఏంటంటే తనను తాను థర్డ్ పర్సన్గా చెప్పుకుంటాడు ఆయన. అర్థమవుతుందా? తనను తాను థర్డ్ పర్సన్గా చెప్పుకుంటాడు. ఇప్పుడు ఇది ఎవరి గురించి? మార్కు గురించే. ఈ వ్యక్తి ఇప్పుడు నా గురించి చెప్పాలనుకోండి, నేను ఐస్ క్రీమ్ తిన్నాను అంటే అయిపోద్ది. నేను ఐస్ క్రీమ్ తిన్నానంటే ఐస్ క్రీమ్ తిన్నాను. కానీ మార్కు గారు అనుకోండి ఎలా చెప్తాడంటే, ఒక వ్యక్తి నాకు తెలుసు, ఆ వ్యక్తి ఐస్ క్రీమ్ తిన్నాడు, ఆ టేస్ట్ చాలా బాగుందని చెప్పాడు అని థర్డ్ పర్సన్ లాంగ్వేజ్లో చెప్తాడు. ఎందుకు? ఇది మనందరికీ తెలుసు. ఇది ఎవరి గురించి చెప్పండి? మార్కు గురించి. అయితే మనకు మార్కు గారికి ఈ ఐడియాలజీ కానీ ఈ స్కిల్ కానీ ఎక్కడి నుంచి వచ్చిందంటారంటే, నేను అనుకుంటాను మేబీ మనం కొందరు చూడండి, రైటింగ్ స్కిల్స్ కొందరి దగ్గర నుంచి మనం ఇన్స్పైర్ అవుతాం, స్పీకింగ్ స్కిల్స్ కొందరి దగ్గర నుంచి ఇన్స్పైర్ అవుతాం. ఇప్పుడు ఒక సేవకుని కింద మనం ఎప్పుడు ఉన్నాం అనుకోండి, మనం మాట్లాడితే ఎవరు మాట్లాడినట్టు ఉంటుంది? ఆ సేవకుడు మాట్లాడినట్టే ఉంటుంది. మనం మెసేజ్ చెప్తే ఎవరు చెప్పినట్టు ఉంటుంది? ఆ సేవకుడు చెప్పినట్టే ఉంటుంది. అదేం తప్పేం కాదు, ఎందుకంటే చూస్తూ పెరుగుతారు కాబట్టి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ వారి దగ్గర ఉంటుంది. ఎవరికి? ఇప్పుడు నేనున్నాను, నా కింద ఒకవేళ బంటి ఉన్నాడు అనుకోండి, బంటి నాలాగా చెప్పడం తప్పేం కాదు, ఎందుకంటే నన్ను చూస్తూ ఉంటాడు ఎప్పుడు. ఖచ్చితంగా ఇంకా థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ లేదు కాబట్టి నా టాకింగ్ స్టైల్ బంటికి వస్తుంది.
నా లాంగ్వేజ్ స్కిల్స్ బంటికి వస్తాయి, నా హ్యాండ్ మూమెంట్ బంటికి వచ్చేస్తాయి. అలా కాకుండా ఎప్పుడు నన్ను కలవని మనోహరణ కూడా ఇదేదో బాగుంది, ఈయనలాగా చెప్తే నేను సక్సెస్ అవుతా అన్ని నన్ను ఇమిటేట్ చేశాడు అనుకోండి, అదేమవుతుంది చెప్పండి? తప్పు అవుతుంది. దూరానున్నోడు ఇమిటేట్ చేస్తే తప్పు, ఎందుకంటే వాడు కావాలని ఇమిటేట్ చేస్తున్నాడు. దగ్గరున్నవాడు ఇమిటేట్ చేయడు, ఆటోమేటిక్గా బాడీ లాంగ్వేజ్ అనేది అలా ఏమంటారు, దాన్ని బట్టి ఇన్స్పైర్ అయిపోతారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈ రైటింగ్ స్కిల్ ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఒక విషయం చూపిస్తాను ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం ఓపెన్ చేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము మొదటి నుండి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న యొక్క మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినను. ఆ మాటలు మనుష్యుడు పలక కూడదు. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియదు. కావాలంటే మీరు ఏ పాస్టర్ గారికైనా ఫోన్ చేయండి, ఈ వచనం ఓపెన్ చేసి ఏ పాస్టర్ గారికైనా బైబిల్ మీద మంచి అవగాహన ఉన్న ఏ పాస్టర్ గారికైనా ఫోన్ చేసి, సార్ లేదా అన్న లేదా అంకుల్ లేదా వారి వయసును బట్టి మీరు పిలిచే పిలుపుని బట్టి మీకున్న బంధాన్ని బట్టి, అంకుల్ ఇది లేదా అన్న ఇది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు ఒక మాట అంటున్నాడు కదా, ఎవరో ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి పరదేశం వెళ్ళాడంట, అతను శరీరంతో వెళ్ళాడో తెలియదంట, శరీరం లేకెళ్ళాడో నాకు తెలియదు అని అంటున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరన్నా లేదా ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అంకుల్, ఎవరై ఉంటారు అంకుల్ అని మన పాస్టర్స్ని పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే మాట చెప్పనా, అది పౌలు గారే అంటారు. అంటే గురువుకు తగ్గ శిష్యునిగా చూడండి, గురువు ఎలా బోధిస్తున్నాడు, ఒక తన జీవితంలో జరిగిన ఒక ఇంపార్టెంట్ విషయం. నిజంగా చెప్తున్నాను, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఉన్న ఆ వ్యక్తి ఎవరో కాదు, పౌలు గారు. అది అందరూ ఒప్పుకోవలసిన సత్యం. అయితే ఆయన తన గురించి తాను చెప్పుకుంటే ఎలా చెప్తున్నాడు చెప్పండి? ఎలా చెప్తున్నాడు? ఒక థర్డ్ పర్సన్లో చెప్తున్నాడు. ఇప్పుడు పౌలు గారికి మార్కు గారికి బంధం ఎక్కడి నుంచి వచ్చింది? ఉందా లేదా? అంటే ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉందా లేదా? ఉందంటారా లేదంటారా? ఎస్ ఆర్ నో, ఏదో ఒకటి చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నాను, చిన్న ఆన్సర్స్తోనే మనకి ఇది డీకోడ్ అయ్యే అవకాశం ఉంది, లేదంటే అర్థం కాదు. ఎందుకనంటే నేను ఇప్పుడు మీ ముందు ఉంచింది మార్కు సువార్త, ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి చెప్పేశాను. నేను డైరెక్ట్ పాయింట్కి వచ్చేసాను. నేను ఏమని, మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనంలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు, ఎవరని చెప్పాను నేను? బర్నబా అని చెప్పారు. బర్నబా అని చెప్పడానికి నేను మీకు చూపిస్తున్న ఎవిడెన్సెస్ ఏంటంటే, ఒకటి, అది నిజమైన ఆయనకున్న వరం ఏంటి చెప్పండి? ఆయనకున్న వరం ఏంటి చెప్పండి? దెయ్యాలను వెళ్ళగొట్టే వరం. అయితే అది నిజమైన వరమా అబద్ధమైన డూప్లికేట్ వరమా అంటే చెప్పండి? నిజమైన వరం. ఆ నిజమైన వరము ఎవరికి ఇచ్చాడు దేవుడు? అపోస్తలులకా నాన్ అపోజల్స్కా చెప్పండి? అపోస్తలకి. అయితే బర్నబా అపోజల కాదంటే బైబిల్ చెప్తుంది ఎస్ హీ ఈజ్ అన్ అపోజల్. ఆయన మాత్రమే కాదు ఇంకా కొందరు అపోజల్స్గా పిలువబడిన వారు బైబిల్లో మనకున్నారు. ఆ లిస్ట్ నేను మీకు తర్వాత ఇస్తాను. అయితే ఆయనే అని చెప్పడానికి ఇది ట్రూ బర్నబా అని చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఆయన కొత్త నిబంధనలో చూడండి పౌలుతో పాటు సువార్త యాత్ర చేశాడు. ఆయన కొత్త నిబంధనలో అపోస్తలుడిగా పిలువబడ్డాడు. ఆయన దైవాత్మ కలిగిన వాడు, ఆయన హెచ్చరిక పుత్రుడు. అది మాత్రమే కాదు, మనకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు మార్కు మరి బర్నబా అనే రాయొచ్చు కదా అంటే, మార్కు కానీ పౌలు గారు కానీ వారికి ఉన్న ఒక అలవాటు, సరే పౌలు గారి గురించి కొద్దిసేపు పక్కకు పెడితే, మార్కుకున్న ఒక అలవాటు ఏంటంటే, తన జీవితం కానీ తన బంధువుల జీవితం కానీ తన వారి జీవితం కానీ అందులో జరిగిన ఏవైనా ముఖ్యమైన ఘట్టాల్లో థర్డ్ పర్సన్ లాంగ్వేజ్ యూజ్ చేయడం మనకు తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మార్కు సువార్త 14వ అధ్యాయం 51 చూసాము. అందులో ఉన్నది మార్కే అయినప్పటికీ ఏ లాంగ్వేజ్ యూజ్ చేసేవాడు? యాక్టివ్ వాయిస్ యూజ్ చేశాడా, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచా, ఇండైరెక్ట్ స్పీచ్ వాడాడు కదా, ఇండైరెక్ట్ స్పీచ్. ఇప్పుడు తన గురించి ఆయన రాసుకున్నప్పుడు తన మామ అవుతాడని చాలా మంది అంటారు, బంధువు, మరి మామనో కాదో తెలియదు, బంధువు అవుతాడు, సమీప జ్ఞాతి అని బైబిల్లో ఉంది కాబట్టి. అయితే తన మామ గురించి కూడా అలా రాసే అవకాశాలు ఉన్నాయంటారు, లేవంటారా? ఉంటాయి ఖచ్చితంగా. అయితే ఇలా ఎందుకు రాయాలి అని అంటే, జనరల్లీ మనము ఎవరి దగ్గర అయితే ఎక్కువ కాలం ఉన్నామో కొన్ని వాళ్ళ నుంచి మనం ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కు పౌలు గారి దగ్గర ఎక్కువ జర్నీ చేశాడు కాబట్టి, ఈ జర్నీలో మేబీ ఆయన కొన్ని పత్రికలను రాసి ఉంటారు కాబట్టి, ఆ పత్రికలు రాసే శైలి, పౌలు గారి పత్రికలు రాసే శైలి డిఫరెంట్గా ఉంటుంది.
పౌలు గారి రచనా శైలి చాలా డిఫరెంట్ ఉంది. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక పైన మనకి ఏముంటుంది చెప్పండి? అపోస్తలుడైన పౌలు రాసిన హెబ్రీలకు రాసిన పత్రిక. ఇన్ఫ్యాక్ట్ పౌలు గారి ప్రతి రచనలో ఆయన మార్క్ ఒకటి కనబడుతుంది. నేను పౌలను, నేను సంథింగ్ లైక్ దట్ కనబడుతుంది. అది కనబడకపోయినా, హెబ్రీలకు రాసిన పత్రికలో తన పేరు కనబడకపోయినా అనేక మంది బైబిల్ పండితులు ఎందుకు పౌలు గారు రాశారు అని అంటున్నారంటే ఆయన రచనా శైలి మ్యాచ్ అవుతుంది. కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రిక కూడా పౌలు గారిదే అని ఒక స్టాంప్ వేశారు. అది ఆయన రాశాడా లేదా పక్కకు పెడితే, రాయించింది అయితే పరిశుద్ధాత్ముడు. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. సో మనకి పెద్ద ఫరక్ ఉండదు. పౌలు గారు రాసిన పెద్ద ఫరక్ ఉండదు, పౌలు గారు రాయకపోయినా పెద్ద ఫరక్ ఉండదు. అయితే పౌలు గారి రచనా శైలిలో ఒక దాని నుంచి మార్కు ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుందంటారా లేదంటారా? చెప్పండి, ఉంటుందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. సో వీటన్నిటిని బట్టి మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనంలో ఉన్న వ్యక్తి ఎవరై ఉండొచ్చు చెప్పండి? ఎవరై ఉండొచ్చు? ఇప్పుడు ఒకసారి మీ అందరు ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఫోన్స్ ఓపెన్ చేయండి. ఫోన్స్ ఓపెన్ చేసి గూగుల్లోకి వెళ్ళండి. నేను చెప్పింది చేయండి. ఫోన్స్ ఓపెన్ చేసి గూగుల్లోకి వెళ్ళి హూ ఈజ్ ది అన్నోన్ పర్సన్ ఇన్ మార్క్ 9:38 అని కొట్టండి. మీకు ఈ ఆన్సర్ వస్తుంది చూడండి. హూ ఈజ్ ది అన్నోన్ పర్సన్ ఇన్ మార్క్ 9:38. ఫస్ట్ పెద్ద అక్షరాలతో ఏమని వచ్చింది? బర్నబా అని వచ్చిందా? కొట్టారా? హూ ఈజ్ ది అన్నోన్ పర్సన్ ఇన్ మార్క్ 9:38. డైరెక్ట్గా బర్నబా అని వస్తుంది. వచ్చిందా? రాదు. 100% రాదు. ఎందుకంటే అది ఆయన కాదు కాబట్టి. ఎందుకు నేను ఎంత చెప్పానంటే, స్టార్టింగ్లోనే నేను ఇప్పటికి చెప్తున్నా నాకు తప్ప ఇంకెవ్వరికి తెలియదనే మాట తప్పు. అది బిల్డప్ మాటే. నాకు నచ్చకపోయినా నేను ఎందుకు వాడానంటే మిమ్మల్ని ఆ కాన్ఫిడెన్స్ లెవెల్లోకి దించడానికి. స్ట్రైట్ ఇన్ టు ద పాయింట్, వెరీ స్ట్రైట్ ఇన్ టు ద పాయింట్. అసలు నేను ఆ మాట నేను లైఫ్లో వాడను, ఇంతవరకు వాడలేదు, తర్వాత కూడా వాడను. ఈరోజు జస్ట్ మీ అందరినీ బక్రా బన్ గయా అని ఒక ఎపిసోడ్ వస్తుంది, అలా చేద్దామని మిమ్మల్ని కాన్ఫిడెన్స్తో చెబితే అబద్ధాలు కూడా నమ్మే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అవి నమ్మొద్దని చెప్పడానికి నేను ఇదంతా చెప్పాను. ఒక రకంగా చెప్పాలంటే ఇంతవరకు సోది చెప్పాను. సీరియస్లీ చెప్తున్నాను. ఇంతవరకు ఏం చెప్పారు బ్రదర్ అంటే సోది చెప్పాను. నేను బైబిల్లో లేదు చెప్పాను. అలాని పర్ఫెక్ట్గా మ్యాచ్ చేశానా లేదా? చెప్పండి, మ్యాచ్ అయిందా లేదా? 100% పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. ఆయన నేను చెప్పిన వాటిలో ఏది తప్పు కాదు. ఏది ఆయన ఒక వ్యక్తి ఉన్నాడు, హీఈస్ అన్నోన్ అని తప్పు కాదు. ఆయనకు వరం ఉంది, అది తప్పు కాదు. వరం ఉంది. ఏ వరం అది? దయ్యాలను వెళ్ళగొట్టే వరం ఉంది, అది తప్పు కాదు. తర్వాత ఆ వరం ఒరిజినలా డూప్లికేటా అంటే చెప్పండి? ఒరిజినల్. అది కూడా తప్పు కాదు. అలా అని మార్కు సువార్త 14వ అధ్యాయం 51వ వచనం మార్కు గురించి కాదా? 100% మార్కు గురించి. అది కూడా తప్పు కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం మొదటి 5 వచనాలు పౌలు గురించి కాదా? పౌలు భక్తుని గురించి కాదా? 100% పౌలు గురించి. అది కూడా తప్పు కాదు. కానీ నేను ఎందుకు మీ ముందు ఇది ఉంచాను అంటే, నాట్ ఎవ్రీథింగ్ దట్ మ్యాచెస్ ఈజ్ కరెక్ట్ వర్డ్ ఆఫ్ గాడ్. నాట్ ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ స్పోకెన్ కాన్ఫిడెంట్లీ ఈజ్ ట్రూత్. వేర్ క్రిస్టియానిటీ ఈజ్ బీయింగ్ డిస్ట్రాయిడ్ అని అంటే దానికి కారణం ఏం చెప్పనా? కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్పగానే కాన్ఫిడెన్స్ని చూసి నమ్మేస్తున్నాం మనం. అక్కడ బైబిల్ అపార్థమవుతుంది సమాజానికి. అందుకే ఈరోజు బైబిల్ స్టడీ అని చెప్పేసి చూడండి. ఆ బైబిల్ స్టడీ అని చెప్పి స్టార్టింగ్ నుంచి నేను ఒక ప్లాన్ వేసుకొని మిమ్మల్ని చిన్నగా అందులో దించాను. ఖచ్చితంగా బైబిల్ స్టడీకి రావాలి, ఎందుకంటే ఇందులో డెప్త్ ఉంటుంది, ఇందులో అది ఉంటుంది, ఇది మీరు చిన్నగా దిగడం స్టార్ట్ చేశారు. ఇంతవరకు ఎవ్వరు చెప్పని మాట అనేసరికి మీరు కొంచెం ఆ డౌట్ వచ్చి ఉండొచ్చు. ఆ డౌట్ కూడా రాకుండా నా తప్పు నేను ఒప్పుకున్నట్టుగా ఒక చిన్న నాటకం ఆడాను. నేను నాటకం ఆడి తర్వాత ఒక మంచి డైలాగ్ కూడా కావాలని నేను ప్రిపేర్ అయ్యి మరి చెప్పిన డైలాగ్ ఏంటంటే, మ్యాటర్ ఉంటే మాట్లాడడం తప్పు కాదనిపించింది. నన్ను కావాలని అన్నాను నేను.
ఒక విషయం చెప్పనా, కాన్ఫిడెంట్గా చెప్పిన ఏది అన్ని సత్యాలు కాదు. మ్యాచ్ అయినంత మాత్రాన, యాదృచ్ఛికంగా మ్యాచ్ అయినంత మాత్రాన అన్ని యథార్థాలు కావు. దయచేసి గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు. ఇప్పుడు చెప్పనా, మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనం ప్రకారంగా ఉన్న వ్యక్తి ఎవరో చెప్పండి. ఎవరో తెలీదు. అదేంటి తెలియకపోతే ఎట్లా అంటే, తెలుసుకొని ఏం చేస్తావు, ఏం సాధిస్తావు? ఓ రోజు ఒక ఆయన ఫోన్ చేశాడు, అన్నా కయీను భార్య పేరేంటి అన్నాడు. తెలీదండి అన్నాడు. అదేంటన్నా, బైబిల్లో దేవుడు అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చాడు కదా అంటే 2+2 అండ్ ద బైబిల్ ఆన్సర్. అవసరమైన వాటికి ఇచ్చాడు దేవుడు. ఆధ్యాత్మిక జీవిత పరిపూర్ణతకు కావాల్సిన, కయీను భార్యకి నా పరిపూర్ణతకి ఏంటి సంబంధం ఉందా? నా ఆత్మీయతకు కావలసిన పరిపూర్ణతకు, సంపూర్ణతకు కావలసిన ఆ ఇన్ఫో అంతా క్లియర్ కట్గా దేవుడు ఇచ్చాడు. అప్పుడు నేను అన్నాను, ఇదే చెప్పి దేవుడు చెప్పింది అది కాదండి, జీసస్ ఫర్ ఎవ్రీథింగ్ జీసస్ ఈజ్ ద ఆన్సర్ అంటే 2 × 2 4 అనగా 2 × 2 = వాట్ అంటే జీసస్ అని రాశారు అనుకోండి, ఏమంటారు? ఫర్ దిస్ జీసస్ ఈజ్ నాట్ ది ఆన్సర్. ఆయన ఆన్సర్ కాదు. సో ప్రతీది కూడా గుడ్డిగా నమ్మే క్రైస్తవ్యం ఉన్నంత వరకు క్రిస్టియానిటీ బ్లేమ్ అవుతూనే ఉంటుంది. అందుకే నేను చెప్తున్నా, మీకు ఎంత బాగా తెలిసిన స్పీకర్ అయినా, మీరు ఎంతగా ట్రస్ట్ చేసిన స్పీకర్ అయినా, మీరు ఎంత నమ్మిన స్పీకర్ అయినా, మీకు ఎంత ఇష్టమైన స్పీకర్ అయినా, మీరు వాళ్ళతో మీటింగ్స్ పెట్టించిన, వారు చెప్పేది గుడ్డిగా నమ్మొద్దు. ఆ వారిలో నేను కూడా ఇంక్లూడెడ్. మనం ఒక ప్రోడక్ట్ ఏదైనా కొంటే ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అన్నట్టుగా, ఆ వారు అన్న దాంట్లో ఈవెన్ ఐఎమ్ ఇంక్లూడెడ్, ఈవెన్ నేను కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాను. ఎందుకోనంటే క్రిస్టియానిటీలో చాలా ఏమంటారు, దొంగ బోధలు అంటారా, అబద్ధ బోధలు అంటారా, పనికి మాలిన బోధలు అంటారా, ఇలాంటివి చాలా వచ్చేసాయి. ఇలాంటి టైంలో గుడ్డిగా నమ్మేసుకుంటూ పోతుంటే చాలా వంకర అర్థాలతో కూడిన ప్రసంగాలు, వంకర అర్థాలతో కూడిన భావజాలం సమాజంలో నుంచి బయటకు వెళ్తుంది. నేను ఇప్పటికీ ఒక మాట చెప్తున్నా, ఆ స్పీకర్ని నేను తప్పుపట్టడానికి నేను చెప్పట్లేదు, ఆ స్పీకర్ని నేను చెడ్డగా ఉద్దేశించి కూడా చెప్పట్లేదు. వారు ఏ ఉద్దేశంతో ఒక మాటను అన్నారో లేదు తెలియదు. ఈ మధ్యకాలంలో హిందూ పేజెస్లో బాగా వైరల్ చేస్తూ ఉన్నారు. ఏంటది? ఆదాముకు హవ్వ కూతురు అవుతుంది అని చెప్పారు. వారు ఏ ఉద్దేశంతో అలా అన్నారో నాకు తెలియదు. వారిని తప్పుపట్టే ప్రయత్నం కూడా నేను చేయట్లేదు. ఎందుకంటే ఒకరోజు ఒకరు తప్పు మాట్లాడవచ్చు, నెక్స్ట్ డే నేను తప్పు మాట్లాడవచ్చు. సో తప్పు మాట్లాడడం పక్కకు పెడితే దాన్ని కరెక్ట్ చేసుకోవడం అనేది ఉత్తమమైనది. ఎందుకంటే మనుషులు అన్న వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారు చెప్పండి, ఖచ్చితంగా మిస్టేక్స్ చేస్తారు. రేపు పొద్దున్న నేను ఒక భావజాలని చెప్పొచ్చు. అంతెందుకు, ఇది నేను ఇప్పుడు ఇదే వాదించి ఇదే కరెక్ట్ అని చెప్తే కాదన్న వాళ్ళు ఎవరు చెప్పండి? మార్కు సువార్త 9:38 బర్నబా గురించి అని వాదిస్తాను. కావలసిన మ్యాచ్ అని ఏమంటారు, కావలసిన యాదృచ్ఛిక సంబంధాలు, సందర్భాలు అన్నింటినీ కలిపి నేను దానికి మ్యాచ్ చేసి చూపిస్తాను. కాదనగలిగేవారు ఎవరు చెప్పండి? అనలేరు. అందుకే నేను ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను చూడండి, నేను ఒక వ్యక్తికి బోన్ మ్యారో ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదయాన్నే ఉన్నాడు, అన్నయ్యకి బోన్ మ్యారో కావాలి, నేను ఇచ్చాను. ఇస్తే నేను ఆ అన్నయ్యకి ఏమైపోతాను? డాడీ అయిపోతానా? రక్తం ఇచ్చాను, రక్తము దేహమునకు ఏమవుద్ది అంటే నేను ఇప్పుడు ఏమి ఇచ్చినట్టు? డాడీ అయిపోతానా? ఒకవేళ అమ్మాయి రక్తం నేను తీసుకున్నాను అనుకోండి, నాకు మమ్మీ అయిపోద్దా? ఇప్పుడు నేను చూపించి రక్తము దేహమునకు ప్రాణం కాబట్టి ఈ రోజు నుంచి నువ్వే నా మమ్మీ అని సంతూర్ సోపులో బుడ్డది పరిగెట్టినట్టుగా నేను కూడా మమ్మీ అనుకుంటే వెళ్ళాను అనుకోండి, చీపురు తిరిగేసి కొడుతుంది కాదా చెప్పండి. సో నేను ఒకటే అంటున్నా, ఎవరైనా, అది నేనైనా ఇంకెవ్వరైనా గుడ్డిగా చెప్పగానే గుడ్డిగా నమ్మే క్రిస్టియానిటీని చంపేయండి. అలాంటివి ఉండకూడదు ఎవరైనా సరే. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను, ఈ మాట చెప్తే నన్ను తిట్టొచ్చు. ఎవరికి తెలియని ఒక విషయం చెప్తున్నా అంటే అసలు నమ్మకండి. మీరు అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎవరికి తెలియదు, నీకు ఎట్లా తెలిసిందని అడగండి. ఒక మర్డర్ జరిగింది, పోలీసులు అందరూ వచ్చి తల గోక్కుంటాను, ఎవరు చంపింది మీ ఎవరికి తెలియదు అన్న అనుకుని వెళ్ళి సీన్లోకి పోలీసులు ఏం చేస్తారు? నన్ను అలా లేపి దాన్ని లెక్కించి లోపల తీసుకెళ్ళి, ఎవరికి తెలియదు, నీకు ఎట్లా తెలిసింది చెప్పు, ఏం తెలిసింది చెప్పు, ఎలా తెలిసింది అంటారా లేదా? కానీ మనం ప్రశ్నించమే. మనం వచ్చి ఎవరికి తెలియదు అనుకుని, అమ్మో మర్మమేమో నాకెవరు చెప్తారు,
దేవదూత వచ్చి గాబ్రియల్ వచ్చి సన్నీ నీకు విషయం చెప్పలేరా అని భుజం మీద చెయ్యేసి ఇలా మాట్లాడి ఈ వచనాన్ని ఒప్పించి ఒకసారి ఇది ఎవరి గురించి తెలుసా? బర్నబా గురించి. ఎవరు చెప్పారు? నేను చెప్తున్నా చెప్పే అని చెప్పి మాయమైపోతాడా? లేదు. ఎవరికి తెలియదు అన్నారంటే వెంటనే టీవీ ఆఫ్ చేయండి. ఏది టీవీలో వాక్యం చెప్తుంటే, లేదా యూట్యూబ్లో వాక్యం వింటా ఉంటే ఆ యూట్యూబ్ బంద్ చేసేయండి, లేదా వాట్సాప్లో ఆడియోలో వింటుంటే ఆ ఆడియో డిలీట్ చేసేయండి. ఎవరికి తెలియదు అన్నాడంటే నీకు ఎలా తెలిసింది? హూ ఆర్ యూ? ఎవరు అసలు? పౌలు గారి కంటే స్పెషల్ ఏంటి నీకు? పౌలు గారికి తెలియంది నీకు ఎలా తెలిసింది? పేతురు గారికి తెలియంది నీకు ఎలా తెలిసింది? భక్తులకి తెలియంది నీకు ఎలా తెలిసింది? దాట్స్ మెయిన్ క్వశ్చన్. ఖచ్చితంగా అడగాల్సిందే. అలా అడిగితే తప్పు కదండి. సేవకులను మనం అడిగితే తప్పు అంటే సేవకులను అడగకపోతే తప్పు. అనుమానించడం కాదండి, అనుమానించడం కాదు. ఇది 100% అనుమానించడం కాదు. అది బైబిల్లో మనకున్న ఎవిడెన్స్. మొన్న మీటింగ్లో కూడా అడిగారు, మళ్ళీ నేను చూపిస్తాను ఒకసారి. ఇక్కడ ఒకసారి అపోస్తలుల కార్యములు ఓపెన్ చేయండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం, 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే, ఇక్కడ 2 సంఘాలను దేవుడు చూపిస్తున్నాడు. మరలా నా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఇక్కడ ఎన్ని సంఘాలను దేవుడు చూపిస్తున్నాడు? 2 సంఘాలు. ఒక సంఘం ఏ సంఘమట? తెస్సలోనిక సంఘం. రెండవ సంఘం ఏ సంఘమట? బెరయా సంఘం. మరలా ఎన్ని సంఘాలు చూపిస్తున్నాడు దేవుడు? 2. అందులో ఒక సంఘం ఏంటి? తెస్సలోనిక సంఘం. రెండవ సంఘం ఏంటి? బెరయా సంఘం. నేను అడుగుతున్నాను, తెస్సలోనిక కంటే బెరయా వాళ్ళు ఏమై ఉన్నారట? తెస్సలోనిక వారి కంటే బెరయ వాళ్ళు ఏమై ఉన్నారు? వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఏమై ఉన్నారు? గనులై. అంటే దేవుడు వారికి ఇచ్చిన అడ్జెక్టివ్, దేవుడు వారికి ఇచ్చిన టైటిల్, దేవుడు వారికి ఇచ్చిన వర్ణన ఏంటి అని అంటే వీరు గనులు, గనులు, గనులు. ఎందుకు గనులు అని పిలిచే చెప్పనా? పౌలును డౌట్ చేసినందుకు, సీలను డౌట్ చేసినందుకు, గుడ్డిగా నమ్మనందుకు. డౌట్ అంటే అనుమానం కాదు, అనుమానం కాదు, గుడ్డిగా నమ్మనందుకు. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ఏం చేస్తున్నారంట? మనం ఏం చేస్తాం చెప్పనా? ఒక సేవకుని మీద నమ్మకం వచ్చేంతవరకే పరిశీలిస్తాం కదా. వన్స్ ఒక సేవకుని మీద మనకు అభిప్రాయం వచ్చింది అనుకోండి, ఆయన ఏది చెప్తే అని నమ్మేస్తాం గుడ్డిగా. ఆయన ఏది మాట్లాడితే అని నమ్మేస్తాం గుడ్డిగా. నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళు ఎంత పెద్ద స్పీకర్స్ అయినా, ఎంత పెద్ద ఛానల్స్ ఉన్నా, ఎన్ని దేశాల్లో వారు వాక్యం చెప్పినా, తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో, మలయాళంలో, తమిళ్లో, లేదా ఒక 100 భాషల్లో వారు వాక్యాలు తర్జుమా అవుతున్నా గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. అదేంటి సేవకులను అనుమానించవచ్చు అంటే అనుమానం కాదు, నీ జాగ్రత్తలో నువ్వు ఉండడం. అందుకే దేవుడు మార్కు సువార్త 4:24 అంటాడు ఏమని? మీరేమి వినుచున్నారో చెప్పండి, జాగ్రత్తగా చూచుకోవాలి అన్నాడు. ఆ జాగ్రత్తగా చూచుకునే బెరయ సంఘం వాళ్ళు పౌలును బట్టి కాంప్రమైజ్ అవ్వకుండా, సీలను బట్టి కాంప్రమైజ్ అవ్వకుండా, వాళ్ళు పౌలును కూడా క్వశ్చన్ చేసి, అంటే పౌలును కూడా ఆ మాటలు గుడ్డిగా నమ్మకుండా డైరెక్ట్గా వాక్యాన్ని పరిశీలించేసరికి వారిని దేవుడు అవిశ్వాసం లేదట. ఏమన్నాడు? గనులు, గనులు, గనులు. అంటే సేవకుడు చెప్పే మాటలు గుడ్డిగా నమ్మని వారు ఏంటంట? గనులు. నమ్మే వాళ్ళు ఏంటంట? ఏం చెప్పండి? గాడిదలు. మరి అంతే, గుడ్డిగా దేవుని వాక్యాన్ని నమ్మేవారు గనులు కాదు. ఏంటి? అంతే. ఎందుకంటే వాక్యానికి ఉన్న అథెంటిసిటీ ఏం చెప్పనా? వాక్యానికి ఉన్న అథెంటిసిటీ చూద్దాం ఒక్కసారి. గలతీలకు రాసిన పత్రిక ఓపెన్ చేయండి. వాక్యానికి ఉన్న అథెంటిసిటీని మనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుండి మనం చూద్దాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక. పౌలు గారిస్తున్న రాజముద్ర బైబిల్కి. ఇది రాజముద్ర ఏంటంటే, మేము మీకు ప్రకటిస్తున్న సువార్త కాక మరి ఒక సువార్త. దాన్ని చేంజ్ చేసే అవకాశం మీరు ఎంతమందికి తెలుసు? దానియేలును సింహబోన్లో వేసేసి రాజు ముద్ర పడిన తర్వాత చేంజ్ చేసే అవకాశం రాజుగైన ఉందా? చెప్పండి, ఉందా? లేకనే కదా రాత్రంతా పడుకోకుండా ఏమంటారు అల్లాడిపోయాడు రాజు.
లేకనే కదా రాత్రంతా పడుకోక తల్లడిల్లిపోయాడు రాజు. దానియేలుకి ఏమైందా అది ఎందుకు రాజే బయటికి తెచ్చేయండి రా, నేను రాజును కదా, నా శాసనం కదా అంటే అయిపోయేది కదా. లేదు, వన్స్ సైన్ పడిందా, వన్స్ మార్క్ పడిందా, వన్స్ ఒక్కసారి స్టాంప్ పడిందా, మార్చే అవకాశం ఇంకెవరికి లేదు. ఇక్కడ పౌలు గారు అంటున్నమాట, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త, ఆఖరికి దాన్ని మార్చే ఏమంటారు ఆ అధికారం కానీ, అథెంటిసిటీ కానీ, అథెంటిక్ మార్క్ కానీ మాకు కూడా లేదు. మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను ఒకవేళ వచ్చి ప్రకటిస్తే వాడు ఏమవుతాడట? పరలోకంలో ఉన్న దూతల పేర్లు 2 పేర్లు చెప్పండి మీరు, మీకున్న బిబ్లికల్ నాలెడ్జ్ని బట్టి. ఒకటి లూకాసు వార్తలో కనబడతారు, ఎవరు చెప్పండి? గబ్రియేలు. ఇంకొకరు ప్రకటన గ్రంథంలో కనపడతారు, ఎవరు? మికాయేల్. అంటే ఇప్పటికిప్పుడు మీకు అర్థం కాదని చెప్తున్నాను, లిటరల్గా తీసుకోకండి. ఇప్పటికిప్పుడు గబ్రియేల్ దూతే ఇక్కడికి వచ్చేసి, నిజంగా గబ్రియేల్ దూతే ఒకవేళ వచ్చి ఇది కాదు సువార్త, అసలైన సువార్త నేను చెప్తా, ఆ నిజంగా గబ్రియేల్ వచ్చినా నమ్మొచ్చా మనం? నిజంగా మికాయేల్ వచ్చినా నమ్మొచ్చా మనం? నమ్మకూడదు. గబ్రియేల్ చెప్తేనే నమ్మకూడదన్నాడు, మికాయేల్ చెప్తేనే నమ్మకూడదన్నాడు. పౌలు గారు ఏమన్నా చెప్పనా, మేమైనా అంటే మా అపోస్తలులు చెప్పినా, అంటే పౌలు గారు, పేతురు గారు, యాకోబు వీళ్ళు చెప్పినా నమ్మకూడదంటే, మనం ఎక్కడో యూట్యూబ్లో 500 సబ్స్క్రైబర్లు ఉన్నోడు చెప్తే నమ్మేస్తాం గుడ్డిగా. నెలలో 10 రోజులు మీటింగ్లు ఉంటే చాలు నమ్మేస్తాం గుడ్డిగా. మనకి వారికి మంచి బాండ్ ఉంటే చాలు, ఈ అన్న మంచోడు, ఈ చెల్లి మంచిది, ఈ తమ్ముడు మంచోడు, ఈ అక్క మంచిది, మంచి సేవ చేస్తున్నాను ఒక చిన్న సాక్ష్యం మనం వాళ్ళు మన దగ్గర పొందితే చాలు, వాళ్ళు ఏం చెప్తారు నమ్ముతాం. అలా నమ్ముతున్నట్టు గుర్తుపెట్టుకో, మనము గనులమయ్యే అవకాశం లేదు. ఈరోజు ఈ బైబిల్ స్టడీలో దేవుడు నీతోనే చెబుతున్నమాట. ఎందుకనంటే నేను కావాలని ఎందుకు కలిపాను చెప్పనా? ఇలా కలపడం తప్పని విషయం నాకు తెలుసు, ఇలా లేనిది సృష్టించడం తప్పని విషయం నాకు తెలుసు. కానీ నేను ఎందుకు చెప్పాను చెప్పనా? అది తప్పనే విషయం నేను చెప్తాననే క్లారిటీ నాకుంది. ఇది నేను కావాలని చెప్పాను. కానీ తప్పు బోధలు చేసేవారు కావాలి అలా చెప్తారు చెప్పండి లాస్ట్లో? నేను ఇంతవరకు చెప్పిన సోది అని ఎవరైనా చెప్తారా? చెప్పరు. కానీ కలిసినంత మాత్రాన మనం నమ్మేస్తే ఎట్లా? సందర్భాలు నేను మళ్ళీ అడుగుతున్నాండి, నేను మ్యాచ్ చేసిన సందర్భాలన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినా లేవా? నమ్మశక్యంగా ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ బర్నబా అని నేను బోధిస్తా తప్పు కదా? మరి ఎవరు అనే క్వశ్చన్ మనకు అక్కర్లేదు, అవసరమైతే దేవుడు రాయించేవాడు. సింపుల్. అతని పేరుకి మన ఆధ్యాత్మిక జీవితానికి నిజంగా అవసరం ఉండుంటే, అతని పేరే లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితం సంపూర్ణం కాదు అని దేవుడు అనుకుని ఉంటే, భావించి ఉండుంటే ఖచ్చితంగా రాయించేవాడు. బట్ దేవుడు ఎక్కడైతే స్కిప్ చేశాడో దాన్ని డిగ్ చేయడానికి ప్రయత్నం చేయకండి. క్రిస్టియానిటీ ఎక్కడైపోతుందంటే, అందరు చెప్పింది నేను చెప్తే ఎలా అని అనుకుంటున్నారు చాలామంది. అందరు చెప్పింది నేను చెప్తే నాకు అందరికున్న వ్యత్యాసం ఏంటి, నేను ఎలా హైలైట్ అవ్వాలి, నేను ఎలా అందరి నోట్లో ఉండాలని చెప్పేసి నన్ను అడిగితే, రాను క్రిస్మస్ అనగానే క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు పుట్టుక కాదు, గుడ్ ఫ్రైడే అంటారేమో. అందరు చెప్పింది నేను చెప్తే ఎలా కొత్తగా ఉండదు కదా అని చెప్పేసి మారుస్తారేమో. ఎందుకంటే నాకు 4-5 years క్రితం అనుకున్నా, టిక్టాక్ సంథింగ్ ఏదో ఉన్నప్పుడు, టిక్టాకే కదా, రీల్స్ కాదు, ఏదో సంథింగ్ చేసేవాళ్ళు, షార్ట్స్ అన్ని, ఇప్పుడు ఉన్న రీల్స్ అన్ని దాని నుంచి ఇన్స్పైర్ చేస్తున్నవే. అయితే అందరూ చేసినవి నేను చేస్తే ఏంటి అనుకొని ఒకడు ఏం చేశాడు చెప్పనా? డిఫరెంట్ స్టార్ ఏదో పేరు నాకు తెలియదు, డిఫరెంట్ స్టార్ సంథింగ్ ఏదో పేరు, డిఫరెంటేనా? వాడికి వ్యూస్ కోసం, అతనికి వ్యూస్ కోసం ఆయన ఏం చేశాడంటే, హోటల్కి వెళ్తాడు, ఒక దోశ, ఒక ప్లేట్ ఇడ్లీ, చట్నీ అని అంటాడు, తీసుకుంటాడు, టేబుల్ మీద పెడతాడు, షర్ట్ తీసేస్తాడు, చట్నీ అంతా మీద పోసుకుంటాడు, ఇడ్లీ తీసుకుంటాడు, ఇలా అనుకొని సూపర్ ఫ్రెండ్స్, డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్, డిఫరెంట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ అని అంటాడు. అంటే అతని ఉద్దేశం ఏంది, ఎందుకు ఇలా చేస్తున్నా అంటే అతను చెప్పే మాట ఏంటి, ఎవరు తెలియదు, ఆయన పేరు తెలియదు, ఆయన ఎవరు నాకు తెలియదు, ఆయన నేను తప్పు కూడా పట్టట్లేదు. అంటే జనరల్లీ హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, అందరు చేసిన ఫ్లోలోనే మనం ఉంటే మనకేంటి ప్రత్యేకత అనుకుంటారు. ఆ సైకాలజీ ఎక్కడికి స్టార్ట్ అయిపోయింది చెప్పనా? క్రిస్టియానిటీలోనికి, మెసేజెస్లోనికి వచ్చేసింది. అందుకే గుడ్డిగా మీరు ఫాలో అవ్వకండి, ఎవరిని ఫాలో అవ్వకండి. మనం ఫాలో అవ్వలేదు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? అందుకే ఎప్పుడైనా గమనించండి, సేవకుల టైటిల్స్లో, యూట్యూబ్ థంబ్నైల్స్లో ఇది వింటే షాక్ అని ఉందనుకోండి, ఓపెన్ చేయకండి. ఎందుకు? షాక్ కూడా చచ్చిపోతే ఏంటి పరిస్థితి ఏంటి? ఆత్మహత్య సమానం అది. షాక్ అని చెప్పినా కానీ మీరు వెళ్ళి పట్టుకుంటే, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ని పట్టుకుంటే ఆత్మహత్య కదా. పోనీ తెలియక పట్టుకుంటే పిచ్చోడు అనుకోవచ్చు,
అంతే కదా, తెలిసి పట్టుకుంటే ఏమంటారు? వాళ్ళు ముందే చెప్తున్నారు ఇది వింటే షాక్ అని. మంచిగా బతకండ్రా అంటే నీ కాలంలో ముందుగా నీ వేళ చచ్చిపోయేదో అది గుర్తుంచుకోండి అమ్మాయి, ప్రభా వీళ్ళు ముందే చెప్పారు ఈ షాక్ అని, ఈ ప్రమాదం నుంచి నన్ను తప్పించు ప్రభు అని బయటికి వెళ్ళిపోండి. లేదా ఎవ్వరికి తెలియని మర్మం అన్నారనుకోండి, వినకండి. ఎవరికి తెలియకపోతే నీకు ఎలా తెలిసిందిరా అయ్యా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఆన్సర్ యువర్ సెల్ఫ్, గెట్ అవుట్ యువర్ సెల్ఫ్. ఎవరు చెప్పక్కర్లేదు. ఓకే. అండ్ ఈ బైబిల్ స్టడీలో నేను మీకు చెప్పాలనుకుంది ఇది ఒకటైతే రెండవది చాలా జాగ్రత్తగా చూద్దాం. అదే సందర్భానికి వెళ్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 38 నుండి మరలా చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనాన్ని చూద్దాం. అంతటి యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరిట దెయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పాను. అందుకు యేసు, వానిని ఆటంకపరచకుడి, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడును. చాలా ఇంపార్టెంట్ మాట ఏం చెప్పనా? ఈ మాట చెప్పే ముందు ఫస్ట్ థింగ్ మనం ఏం విన్నాము? ఎవ్వరు ఏది చెప్పినా మనం ఏం చేయాలి చెప్పండి? ఈజ్ దాట్ దేర్ ఇన్ ద బైబిల్. అలానే బైబిల్లో ఉన్నంత మాత్రాన, మ్యాచింగ్లు చూపించినంత మాత్రాన కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే కొన్ని యాదృచ్ఛికాలు ఉంటాయి, వాటిని నమ్మకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. తుమ్మినప్పుడు బయటికి వెళ్తే యాక్సిడెంట్ జరుగుద్దా? చెప్పండి, జరుగుద్దా? మంచి రోజున పెళ్లి చేసుకోకపోతే విడాకులు అవుతాయా? నల్ల పిల్లి ఎదురొస్తే శని ఏమైనా జరుగుద్దా? చెప్పండి, లేదు. కానీ అప్పుడప్పుడు ఎవరైనా తుమ్మినప్పుడు నేను బయటికి వెళ్తే ఆ రోజు నాకు యాక్సిడెంట్ జరగవచ్చు. జరగదని చెప్పగలరా మీరు? జరగవచ్చు. దాన్ని ఏమంటారు చెప్పనా? కోఇన్సిడెన్స్ అంటారు. యాదృచ్ఛికం తెలుగులో, ఇంగ్లీష్లో కోఇన్సిడెన్స్. అలా జరిగిపోయింది అంతే. నేను పడ్డ రోజు ఆడు తుమ్మాడు, వాడు తుమ్మినందుకు నేను పడలా. నేను పడ్డ రోజు నల్లపిల్లి వచ్చింది, అది వచ్చినందుకు నేను పడలా. ఒకవేళ నిజంగా మనలో మన మాట అండి, నల్లపిల్లి వస్తే అందులో ఉన్న శనికి మేబీ అది చెడు అనుకుంటే దాని దరిద్రం మనకు అంటుకొని మనకి యాక్సిడెంట్ అయితే మనకంటే దరిద్రం ఎవరు ఉంటారు చెప్పండి? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, జంతువులు పాపాలు చేస్తే మనుషులు చేస్తారా? ఆ నల్లపిల్లి మనకి ఎదురైనందుకు మనకే యాక్సిడెంట్ అయితే దానికి మనం ఎదురైనందుకు దాని పరిస్థితి ఏమై ఉంటుంది చెప్పండి? ఏ కుక్క చేతిలో చచ్చిపోయి ఉంటుందో. ఇన్ కేసు ఒకవేళ ఈ అశుభాలు నిజము అని అనుకుంటే, నేను ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్లో ఒక క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మంచి రోజు కాకపోయినా పెళ్లి చేసుకుంటే విడాకులు అవుతాయంటే మీరు చెప్పిన మాట ఏంటి? నో అన్నారు. కానీ అవ్వని గ్యారెంటీ ఏంటి? సో వీటిని ఏమంటారు చెప్పనా? యాదృచ్ఛికాలు. ఈ యాదృచ్ఛికంగా జరిగినంత మాత్రాన మనం నమ్మొచ్చా? నమ్మకూడదు. ఎవరో వెళ్తారు, ఎవరో వస్తారు, మన వస్తువులు తీసుకుంటారు, మన వెంట్రుక లాక్కొని వెళ్తారు. ఆ రోజు నుంచి మనకు భయానికి జ్వరం వస్తుంది. ఆ జ్వరం రాగానే మనం ఏమనుకుంటాం? నాకెవరో ఏం చేశారు? చేతబడి చేశారు. చేతబడి గాడిద గుడ్డి ఏమీ లేదు. మరలా చెప్తున్నాను, ప్రభుత్వ బడి ఉంటుంది, ప్రైవేటు బడి కూడా ఉంటుంది. చేతబడి, కాలుబడి, మూత్రపిండాల బడి ఉండవు, నిజంగా ఉండవు. ఉంటే నేను ఇప్పటికీ నా డౌట్ ఏంటంటే, పాకిస్తాన్ వాళ్ళ మీద మన ఆర్మీ వాళ్ళు ఇంత కష్టపడాల్సిన అవసరం ఏంది? మన వాళ్ళు ఉండరా ఏంటి పాకిస్తాన్లో? ఉండరా ఇండియన్స్? 4 ఎంట్రుకలు ఏరుకొని రంటారా అంటే, వాళ్ళు వెళ్ళిన కటింగ్ షాప్కి వెళ్తే 4 ఏంటి, వాళ్ళు ఎంట్రుకలు కుప్ప వస్తుంది. అది తెచ్చి మన వాళ్ళకి ఇస్తే మన వాళ్ళు మంచిగా బొమ్మలు చేసే వాళ్ళు ఇండియాలో లేరా? నీడిల్స్ లేవు మన ఇండియాలో. ఇంకా ఆర్మీ వాళ్ళందరూ రావుని గురించి ఏక పనిగా మొత్తం దాన్ని కుచ్చి సాగు కొడితే చెప్పండి ఏమైపోద్ది? అక్కడ ఒక్కొక్కడు ఆర్మీ వాడు అందరు రాలిపోతే క్యా అవుతా బాయ్ అంటే ఓ చేతబడి కర్రే బాయ్ అని అంటారు వాళ్ళు. అప్పుడు అయిపోయి దానికి F-22 అంట, R-22 అంట, ఏ యుద్ధ విమానం అంట. ఎందుకు ఇవన్నీ? సో కొన్ని జరిగినంత మాత్రాన, మ్యాచ్ అయినంత మాత్రాన గుడ్డిగా నమ్మొద్దు. ఎందుకు చెప్పానంటే మనం జాగ్రత్తగా చూసుకున్నంత మాత్రం ఇందాక నేను మ్యాచ్ చేసినట్టు పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసే మ్యాచింగ్ యూనిట్లు చాలా ఉన్నాయి క్రిస్టియానిటీలో. ఇప్పుడు ఏదో అంటారు కదా, మ్యాచింగ్ షాప్స్ ఏవో అంటారు, సిస్టర్స్
ఓ చీర కొంటే మ్యాచింగ్ 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 సంథింగ్ ఏ ఉంటాయి. అలా మన వాళ్ళు ఒక సందర్భం తీసుకొని దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ అన్నీ చేసేసి ఎలా అయితే చేస్తారో అలా నేను చేసింది కూడా అంతే. జస్ట్ ఇందాక కూర్చున్నాను, ఏం చెప్దాం అని ఆలోచిస్తున్నప్పుడు సర్లే ఓ మంచి మ్యాచింగ్ అంతా మనమే చేసి ఇలా నమ్మొద్దు అని చెప్దాము, ఒక ఓపెన్గా లైవ్ ఎగ్జాంపుల్గా చెప్దామని అప్పుడు ఫ్రెష్ అప్ అవుతూ ఆలోచించిన మెసేజ్ ఇది. పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. అయినా నమ్మొచ్చా? నమ్మకూడదు. సో కొన్ని కోఇన్సిడెన్సెస్ ఉంటే నమ్మొద్దు. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే 39వ వచనం చూడండి ఒకసారి. 39వ వచనం, అందుకు యేసు వానిని ఆటంకపరచుకుడి, నా పేరిట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలిగిన వాడెవడు లేడు. అంటే ఇక్కడ ఏది నిజమైన సేవ కూడా దేవుడు చెప్తున్నాడు. ఏది నిజమైన సేవ చెప్పనా? ఏ సేవ అయితే దేవుని నామాన్ని చులకనగా నిందించేలా చెయ్యదో అది నిజమైన సేవ. ఏ సేవను బట్టి అయితే దేవుని నామం చులకనగా నిందింపబడుతుందో అది నిజమైన సేవ కాదు. అంటే ఈరోజు ఎవరైతే అద్భుతాలు చేసి నిందించబడుతున్నారో, దేవుని నామం నిందింపబడేలా చేస్తున్నారో వాళ్ళందరిది నిజమైన సేవ, అబద్ధమైన సేవ చెప్పండి? 100%. అది నిజమైన వరము కాదు. అది నిజమైన వరం కాదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా వరం. అలాని దేవుని కృపావరాలు లేవా? హూ am I to say that? లేవా? నేనెవరిని చెప్పడానికి? ఆత్మకు శక్తి లేదా? ఉంది. నేనేమంటున్నానంటే దేవుడు స్వస్థపరచడా? 100%. ఒకవేళ మీరు నా దగ్గరికి వచ్చి అన్న నాకు బాగాలేదు, నా స్వస్థత కోసం ప్రార్థన చేయండి అంటే మోకరింపజేసి మరి నేను మోకరించి మరి చేస్తా. స్వస్థత కోసం ప్రార్థన చేయొద్దని నేను చెప్తున్నానా? నెవర్. ప్రార్థన చేస్తే స్వస్థత రాదని చెప్తున్నానా? నెవర్. దేవుడు స్వస్థపరచుడు అంటున్నానా? నెవర్. కానీ నాకు స్వస్థత వరం ఉంది అని చెప్పుకోవడం తప్పు. బైబిల్లో ఎవరైనా చెప్పుకున్నారా? అలా చెప్పుకున్నారా? చెప్పండి. పౌల్ MA MBA ఇలా రాసుకున్నట్టుగా నాకు స్వస్థత వరం హే, కావాలంటే ఫాలో కరో, లైక్ కరో, షేర్ కరో. కౌన్ బోలా బైబిల్ మే? కుచ్ నై బోలా. ఎవరు చెప్పలేదు. కోయినాయి. ఎవరైనా చెప్పారేంటి? వాళ్ళు స్వస్థపరచడం ఎవరో చూసి ఇతనికి ఆ వరం ఉందేమో అని ఫాలో అయ్యారు తప్ప, పైగా యేసు ప్రభు వారు స్వస్థపరిచిన ప్రతిసారి చెప్పే మాట ఏంటంటే ఎవరికి చెప్పొద్దు. ఒకే ఒక్క ఇన్స్టెన్స్లో, ఒకే ఒక్క సందర్భంలో మాత్రం, ఏది కుష్ఠరోగులను స్వస్థపరిచినప్పుడు మాత్రమే వారు ధర్మశాస్త్రం క్రింద ఆ టైంలో ఉన్నారు కాబట్టి ధర్మశాస్త్రం రూల్ ప్రకారంగా కుష్ఠరోగం తగ్గిన తర్వాత హీ షుడ్ గో, ఏం చేయాలి? యాజకునికి తన రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. మరలా పాలెంలోనికి రావాలంటే, మరలా అందరితో జనజీవన స్రవంతిలో కలిసిపోవాలంటే, ఆ బయట ఉన్న లెప్రసీ కాలనీ నుంచి ఇతను రావాలంటే యాజకునికి హీ షుడ్ అతను ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసుకోవాలి. ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేసుకొని యాజకునికి కనపరుచుకొని నీ ఇంటికి మౌనంగా వెళ్ళిపో అన్నాడు తప్ప ఎక్కడైనా నేను వస్తున్నాను, నాకు స్వస్థత వరం ఉందని చెప్పు అని చెప్పేసి చేశాడా? లేదు. మరలా చెప్తాను, స్వస్థత వరం లేదు అని నేను అంట్లా. దేవుడు స్వస్థపరచుడు అని నేను అనట్లేదు. స్వస్థత కోసం ప్రార్థన చెయ్యొద్దు అని నేను చెప్పట్లేదు. స్వస్థత కోసం ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరచుడు అని నేను చెప్పట్లా. కానీ ఎవరైతే ఒక సేవకుల గురించి విన్నాను, దేవుని నమ్మిన వాడికి జుట్టు ఊడదు హల్లెలూయా అన్నాడు. పేరు చెప్పొద్దులేండి, అంటే ఇప్పుడు జుట్టు లేని సేవకులందరూ ఎవరు? నాకు ఊడిపోతుంది, మరి నేనెవరిని చెప్పండి? రేపొద్దున మీకు ఊడిపోద్ది, మీరెవరు? అంటే చిన్నగా జుట్టు ఊడిపోతున్నప్పుడల్లా ఆత్మీయత తగ్గుతున్నట్ట చెప్పండి. కొందరికి పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు ఆముదం వాడిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి తెల్ల వెంట్రుకలు రావు. వాళ్ళని చూసి తెల్ల వెంట్రుకలు, నెరిసిన ఏమంటారు తల వెంట్రుకలు, సొగసైన కిరీటము, అది నీతి గల వారికి ఉంటాయి. నువ్వు పాపివురా, అందుకే నీ వెంట్రుకలు నల్లగా ఉన్నాయిరా ముసలివాడ అన్నావు అనుకోండి, అది ఎంత రాంగ్ అసలు. చూపించేది వాక్యమే కానీ పోలిక తప్పు. సో ఈరోజు ఎవరైతే స్వస్థతల పేరుతో దేవుని మాట విని దేవుని ఆజ్ఞతో దేవుని పవర్తో స్వస్థత చేస్తే దేవుని నామం నిందించబడుతుందా? చెప్పండి. ఇది నేనన్నమాట, యేసయ్య అన్నమాట. అండ్ ఇంకో విషయం చెప్పనా, యేసు ప్రభు వారు అన్ని స్వస్థపరుస్తాడా? కొన్ని డిస్కౌంట్లు ఉన్నాయా? చెప్పండి. అన్నీ స్వస్థపరుస్తాడా? కొన్ని ఉన్నాయా? అన్నీ చేస్తాడు. నేను ఇదే చేస్తా, అదే చేస్తా, ఇది చెయ్యను అంటే మాత్రం తప్పు.
అది తప్పు. అంటే ఈ రోజుల్లో ఉన్న సేవల్లో దేని మనం ట్రస్ట్ చేయొచ్చు అంటే, ఎవరైతే ఇన్ కేసు ఒకవేళ స్వస్థపరిచారు అనుకోండి, వారి స్వస్థత నిందించబడట్లేదంటే 100% దేవుడు ఉన్నాడు. నిందించబడుతుంది అంటే, దేవుడి నామం నిందించబడుతుంది అంటే ఖచ్చితంగా చెప్పండి. నల్గొండలో పెద్ద మీటింగ్ జరిగింది. నాతో పాటు ఒక అన్న వచ్చారు. నేను ఒక అన్నని తీసుకెళ్ళాను, నాతో పాటు వచ్చారు. నాకు పరిచయం, అప్పుడే కొత్తగా పరిచయం. ఈయన అన్ని నమ్ముతాడు, అందరినీ గుడ్డిగా నమ్మేస్తాడు. లేదు సన్ని, నమ్ము సన్ని అంటాడు. లేదన్నా, నమ్మొద్దన్నా నేను. ఏది నమ్మొద్దంటే స్వస్థతలు నమ్మొద్దని కాదు, ఇతన్ని నమ్మొద్దని నేను. లేదన్నా అంటే ఒక అంకుల్ ఉన్నారు. బై గాడ్స్ గ్రేస్ ఆ అంకుల్ ఇద్దరికి తెలుసు, మా ఇద్దరికి తెలుసు. ఆయన ఏం చేశాడంటే, జనరల్లీ వాక్యం వినగానే మనలో ఒక ఉత్సాహము, ఉత్సుకత ఏదో అంటారు చూసారా, అది వచ్చేసి ఎంతూజియాజం వచ్చేసి ఆ ఫైర్లో ఉండిపోయి ఆయన ఏమన్నాడు తెలుసా, మీరు ఎవరికైతే వాకింగ్ స్టిక్స్ ఉన్నాయో ఆ వాకింగ్ స్టిక్స్ని పడేసి మీరందరూ రండి, అలా వచ్చేస్తే మీకు దేవుడు మీకు బహుబలమైన స్వస్థతలు ఇస్తాడని. కానీ స్టిక్ అలా నెట్టేశాడు ఆయన, మొత్తం సినిమాటిక్ రేంజ్లో అలా ఇస్త్రేసాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చూడు సన్ని, ఈ అంకుల్ అసలు స్టిక్ లేదు, నడవలేడు, స్వస్థత వచ్చేసింది చూడు అన్నాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు చూడండి అన్న, నేను ఏదైతే స్టేజ్ ఎక్కాడు, దిగాడు, ఏదైతే స్టిక్ పడేశాడో దాన్ని పట్టుకొని మళ్ళీ కుంటుకుంటూ వెళ్ళాడు. ఎక్కడైనా దేవుడు స్వస్థపరిచిన తర్వాత మరలా 5 నిమిషాల్లో రివర్స్ అవుతా అవ్వదు. సో నేనేమంటున్నా అంటే, మరలా చెప్తున్నా, దేవుడు స్వస్థపరచడు అనే డాక్టర్ నాది కాదు. గాడ్ ఈజ్ ఎ హీలర్, ఆర్ గాడ్ ఈజ్ ఎ ప్రొవైడర్, ఆర్ గాడ్ ఈజ్ ఆల్ ఇన్ ఆల్. హీ కెన్ డూ ఎనీథింగ్, హీ కెన్ డూ ఎవ్రీథింగ్. దట్స్ ద బిబ్లికల్ డాక్ట్రిన్. కానీ నిందించబడుతుంది మన కార్యం, మన పరిచర్య వలన దేవుని నామం నిందించబడుతుంది అంటే అది నిజమైన పరిచర్య కాదు. ఆ పరిచర్యలు మార్చబడాలి. క్రిస్టియానిటీ మీద ఉన్న సెకండ్ నింద ఏంటి అని అంటే భాషల వరం. నేను మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ వరాలు మీరు నమ్మారంటే 100% నేను నమ్ముతాను. ఎందుకంటే పరిశుద్ధాత్మకు విరోధంగా నేను మాట్లాడినా. పరిశుద్ధాత్మను మీరు నమ్మరంటే 100% నేను నమ్ముతాను. ఆయన లేని నేను లేను. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనం బోధిస్తున్నట్టే 100% నేను ఆ సాహసం చేయను. ఎందుకంటే అది చేస్తే ఇంకా మనకు పాప క్షమాపణ, మనుషుడు పలుకు వ్యర్థమైన ఏ మాటకైనా క్షమాపణ ఉంటుంది, కానీ ఆత్మకు విరోధంగా మాట్లాడే మాటలకు ఏముండదు, క్షమాపణ లేదు. ఈరోజు సిటీస్లో చర్చెస్కి హాల్స్ ఇవ్వకపోవడానికి గల రీజన్ ఏంటి చెప్పనా, ఒకే ఒక్క వరం పేరుతో జరుగుతున్న గారడి, ఒకే ఒక్క వరం పేరుతో జరుగుతున్న మిస్యూజ్ ఆఫ్ ఏమంటారు, స్పిరిట్ ఆఫ్ టంగ్. ఏదైతే ఉందో ఆ భాషల వరాన్ని మిస్యూజ్ చేసుకొని సంథింగ్ ఒక ఉచ్చరింప ఏమంటారు, పలకడం రాని, నాకైతే రాదు, రబ్బబ్బ ఏదో అంటారు, సీరియస్లీ నాకు తెలియదు. అది నేను వాళ్ళని ఎక్కిరిస్తున్నానా? కాదు, కరెక్ట్ చేస్తున్నాను. జస్ట్ ఐఎమ్ కరెక్టింగ్. సో అలా చేసి మాట్లాడండి భాషల్లో మాట్లాడండి అంటే జనరల్లీ ఏదైతే ఉందో అది అందరూ అంటూ ఉంటారు. అలా అంటూ ఉండడం వల్ల సౌండ్ న్యూసెన్స్ పెరిగిపోయి, నాయన వీళ్ళకి హాల్స్ ఇవ్వకూడదురా అని చెప్పేసి సిటీలో ఎక్కడ హాల్స్ ఇవ్వట్లా, టౌన్స్లో ఎక్కడ హాల్స్ ఇవ్వట్లా. మిస్యూజ్ చేయడం వల్ల ఒక దరిద్రం వచ్చేస్తూ ఉంది. ఏంటంటే దేవుని నామము ఏం చేయబడుతుంది, నిందించబడుతుంది. ఏ పరిచర్యలో ఏ వరం పేరుతో దేవుని నామం నిందించబడుతుందో అది నిజమైన వరము కాదు, అది నిజమైన పరిచర్య కూడా కాదు. అలానే భాషల వరం తప్పుపడుతున్నానా? నో వే. భాషల వరం తప్పుపడుతున్నానా? పరిశుద్ధాత్మ వరాల్లో ఏదైనా తప్పుపడుతున్నానా? నో వే. కాకపోతే నేనేమంటుంది ఏంటంటే, రబ్బర్ ఏదో అంటారు చూసారు, అది భాష కాదంటున్నా. అది భాష కాదు. భాషల్లో 2 రకాలు ఉంటాయి, అన్య భాషలు, తర్వాత దేవదూత భాషలు. దేవుడు చెప్పిన మాట ఏంటి, భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకు సూచకమై ఉన్నాయి. భాషలు ఎప్పుడు మాట్లాడాలి, అన్య భాషలు ఎప్పుడు మాట్లాడాలంటే, మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఒకవేళ వేరే ఆడియన్స్ ఉంటే అందరికి అర్థమయ్యేలా దేవుడు ఇచ్చే వరం అన్య భాషల వరం. దేవదూతల భాషతో మాట్లాడడం ఏంటి, మేబీ దేవదూతల భాష లేదా వేరే భాష ఏంటి అంటే, అది మీరు ప్రార్థనలో మాట్లాడుకోండి అని దేవుడు చెప్పాడు, అది మీరు ప్రార్థనలో చేసుకోండి అని చెప్పాడు. పైగా చెప్పే మాట ఏం చెప్పాడు, పత్రికలో ఏం చెప్తాడు, ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ ఉన్నారు, మీకు హిందీ రాదు, నేను అద్భుతంగా హిందీలో ప్రసంగం చేసి మేరే బాయినో ఆర్ బేనో అన్నాను అనుకోండి, లాస్ట్లో చెప్పట్లు కొడతారు ఏదో కొట్టాలి కాబట్టి. ఎందుకు ఏం చెప్పాడంటారు, ఏం చెప్పారు, చెవిటోడి ముందు శంఖం ఉన్నట్టే. సో తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు తెలుగు మాట్లాడితే అది భాషే,
అన్య భాష ఏంటంటే ఫారిన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్. ఎందుకు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ అన్నారంటే ఇంగ్లీష్ వాళ్ళకి మదర్ టంగ్, మిగతా అన్ని ఫారిన్ టంగ్స్. ఇప్పుడు మన మదర్ టంగ్ ఏంటి? తెలుగు. మనకి ఇంగ్లీష్ ఏమవుద్ది? అన్య భాష. అన్య భాష అంటే ఏం చెప్పనా? అన్య భాష గురించి మాట్లాడుతున్నాను, దేవతల భాష గురించి కాదు. అన్య భాష వరం అంటే ఏం చెప్పనా? నాకు అసలు ఇంగ్లీష్ అంటే ఏంటో తెలియదు, హిందీ అంటే ఏంటో తెలియదు, కానీ నా ముందున్న ఆడియన్స్ అందరు ఇంగ్లీష్ వాళ్ళే. దేవుడు నన్ను నిలబెట్టాడు, నాకు తెలియకుండా నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. దట్ ఈజ్ స్పిరిట్ ఆఫ్ టంగ్. అన్య భాష అంటే అది. దేవదూతల భాష ఏంటంటే నాకు తెలియదు. ఆ దేవుడు చెప్పిన మాట ఏంటంటే ప్రార్థనలో మీరు చేసుకోండి దేవునితో అన్నాడు. సో దాని గురించి నాకు తెలియదు. కానీ అన్య భాషల పేరుతో జరుగుతున్న రచ్చ వల్ల ఎవరి నామం నిందించబడుతుంది? ఎవరి నామం నిందించబడుతుంది? అలా నేను భాషలు తప్పబడుతున్నానా? నెవర్. ఆనాడు పెంతెకోస్తు పండుగ దినమున ఒకవేళ పేతురు గారు వీళ్ళు అపోస్తులందరూ భాషల్లో మాట్లాడకొనకపోయి ఉంటే అంతమందికి సువార్త అందేదా? అండ్ ఇంకోటి, ఆ రోజు వాళ్ళు మాట్లాడింది అర్థం లేని భాషలు కాదు, అర్థమయ్యే భాషలు. వీళ్ళు వీళ్ళ భాషలోనే మాట్లాడుతున్నారు. వచ్చిన ఆడియన్స్లో ఒకరు ఇండియా నుంచి వచ్చారు యూదులు, ఒకరు శ్రీలంక నుంచి వచ్చారు యూదులు, ఒకరు అమెరికా నుంచి వచ్చారు యూదులు, ఒకరు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు యూదులు. మీకు అర్థం కాడని చెప్తున్నా. ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళకి హిందీ యూదులే. ఇప్పటికీ గుంటూరులో యూదులు ఉన్నారు, మీకు తెలుసలేదు, ఇప్పటికీ ఉన్నారు గుంటూరులో యూదులు ఉన్నారు. సో వాళ్ళకి తెలుగు వచ్చు. నార్త్ నుంచి వెళ్ళిన యెరూషలేంకి వెళ్ళిన యూదులకి హిందీ వచ్చు. సో పేతురు ప్రసంగం చేస్తున్నప్పుడు ఈ తెలుగు వాళ్ళకి తెలుగులో అర్థమైంది, హిందీ వాళ్ళకి హిందీలో అర్థమైంది. అందుకే వాళ్ళు ఆ రోజు ఏమని ఆశ్చర్యపోయారు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. క్రేతీయులు, అరబ్బీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటండి? భాషను తప్పుపట్టడానికి కాదు, మిస్యూజ్ అవుతున్న దాన్ని కరెక్ట్ చేయడానికి. రాజమండ్రిలో ఉదయనయ్య తెలిసిన ఒక పాస్టర్ గారు ఉంటారు. వారు ఒకరోజు వాళ్ళ చర్చికి వాక్యం చెప్పడానికి వెళ్ళారు. నన్ను అడిగారు, భాషలు మాట్లాడతారా మీరు? నేను మాట్లాడను అన్నాను. ఎందుకు అన్నాను. నాకు రావు అన్నాను. మరి మీకు ఆత్మ ఎలా వచ్చింది అన్నాడు. నేను అడిగాను, ఆత్మ ఉంటే భాషలు మాట్లాడాలని బైబిల్ ఎక్కడుంది అన్నాను. ఆత్మ ఉంటే భాషలు మాట్లాడాలి కదండి అన్నాడు. దేవుడే బైబిల్ ఏం చెప్పాడు? అందరూ భాషల్లో మాట్లాడతారా? నో. ఆ దేవుడు చెప్పలేదా? చెప్పాడు. సో ఆ నో కేటగిరీ నాది అన్నాడు. లేదు, మీకు ఆత్మ లేదన్నాడు. ఆత్మకి భాషకి సంబంధం ఏంటి? అందరికి ఒకే కృపావరం వచ్చిందా? అందరికి ఒకే కృపావరమా? ఇల్లు కట్టాలంటే కొందరు పెయింటర్స్ కావాలి, కొందరు ఎలక్ట్రీషియన్స్ కావాలి, కొందరు తర్వాత ప్లంబర్స్ కావాలి, కొందరు కార్పెంటర్స్ కావాలి, కొందరు టైల్స్ వేసేవారు కావాలి కదా. సో అలా దేవుడు కూడా కృపా వరాలు నానా విధాలుగా ఉన్నాయి. అన్నీ అందరికి ఇవ్వాలా? సంఘ క్షేమాభివృద్ధి కోసం కొందరిని కాపర్లుగా, కొందరు అపోస్తలుగా, కొందరు పరిచారకులుగా అలా చేశాడు. సో వై డూ యూ ఎక్స్పెక్ట్? ఆ వరాన్ని నాలో ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నావు? లేదా నాలో ఉన్న వరాన్ని నీలో ఎందుకు లేదని బాధపడతా ఉన్నావు, డిసప్పాయింట్ అవుతా ఉన్నావు? సో ఎవరిని ఎవరు కించపరచుకోక్కర్లేదు, ఎవరిని ఎవరు వేలెత్తి చూపించుకోక్కర్లేదు. బట్ కరెక్ట్ చేస్తున్నాను. ఏదైతే అది నాకు తెలీదు, ఉదయాన్ని అయితే బాగా అంటాడు, నాకు తెలియదు, కానీ అది నాకు రావట్లేదు, మరి ఏం చేయను. సో బంటి చెప్పాడు, బైబిల్ ట్రైనింగ్స్లో భాషల ట్రైనింగ్, రైట్, భాషలు ట్రైన్ చేస్తారంట. బైబిల్ ట్రైనింగ్ అంటే అన్నిట్లో కాదు, కొన్ని 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 చర్చెస్లో భాషల్లో మాట్లాడడానికి ట్రైనింగ్ కోర్స్ ఉంటుందంట. ఆత్మలో ఎదగడానికి ట్రైనింగ్ కోర్స్ ఏంటి? ఆత్మ వరాలకి ట్రైనింగ్ కోర్స్ ఏంటి? యాజ్ సూన్ యాజ్ యూఆర్ బ్యాప్టైజ్డ్ యూఆర్ ఫిల్డ్ విత్ స్పిరిట్ కదా. మరి మళ్ళీ దానికి ట్రైనింగ్ ఏంటి? సో నేనేమంటున్నానంటే, నా పరిచర్యను బట్టి ఒకవేళ దేవుని నామం నిందించబడితే చెప్పండి, నా పరిచర్య న్యాయమైంది కాదు. ఇప్పుడు నేనేం చేయాలి? లేదా నా పరిచర్యను బట్టి మీరేం చేయాలి? నువ్వు దోషిరా, నువ్వు అదిరా పనికి మాలినవాడు, అది ఇది కాదు. మీరేం చేయాలి? నేను లేవడానికి మీరు సహాయం చేయాలి. అప్పుడు మీరు లేపుతూ ఉండగా నేనేం చేయాలి? లేచి సరైన త్రోవలో నడవాలి. మీరు పడిపోయినప్పుడు నేనేం చేయాలి? మిమ్మల్ని కించపరిచి, అయ్యి నువ్వు దుష్టుడివి, అది ఇది ఇంతమంది నరకానికి పంపించావు, అది ఇది తిట్టే బదులు నేనేం చేయాలి? బ్రదర్, ఇది కాదు. అఫ్కోర్స్ ఇవి ఉన్నాయి, బట్ మీరు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. మీరు ఆ పేరుతో వేరే చేస్తూ ఉన్నారు. సో ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని నామానికి బయట ఏం కలుగుతుంది? నిందింపబడుతుంది. సో ఇది కరెక్ట్ కాదని చెప్పి మనం కరెక్ట్ చేసుకోవాలి. బయట వాడు వచ్చి వేలెత్తి చూపించే అవకాశం మనం ఇవ్వకుండా మనలో మనం కరెక్ట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. అందుకే చివరికి ఈ మాటను చూపించి నేను ముగించేస్తాను. చివరిగా ఒకసారి మనం తీసుకొనవలసిన ఈ బైబిల్ స్టడీలో మనం తీసుకొనవలసిన ఒక మంచి తీర్మానం తీసుకుందాం. 69వ కీర్తన అనుకుంటాను, ఒకసారి ఓపెన్ చేద్దాం.
69వ కీర్తన 6వ వచనం చూద్దాం. ప్రభువా, ఇది అందరు చెప్తారు నాతో పాటు. ప్రభువా, గట్టిగా, ప్రభువా, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకొని వారికి నా వలన సిగ్గు కలుగ నీయకుము. మరలా, నీ కొరకు కనిపెట్టుకొని వారికి నా వలన సిగ్గు కలుగ నీయకుము. ఇంచుమించి ఇదే అర్థంగా ప్రభు చెప్పింది. వాట్ ఈజ్ అ ట్రూ మినిస్ట్రీ అంటే, ఆ మినిస్ట్రీ విచ్ ఈజ్ ఫుల్ఫిల్డ్ విత్ హ్యూజ్ గ్యాదరింగ్స్, లేదా ఆ కన్స్ట్రక్షన్ విచ్ ఈజ్ సరౌండెడ్ బై సెంట్రల్ ఏసీ, లేదా వాట్ ఈజ్ అ ట్రూ మినిస్ట్రీ అంటే ఆ మినిస్ట్రీ విచ్ హ్యాస్ అన్ యూట్యూబ్ ఛానల్. ఆ ఛానల్ కన్సిస్ట్ ఆఫ్ 2 lakhs అబోవ్ సబ్స్క్రైబర్స్. ఆర్ ఎల్స్ ఆ మినిస్ట్రీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో సూట్ వేసుకోవాలి. ఆ మినిస్ట్రీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఉండాలి. ఆ మినిస్ట్రీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో మంచి ఏమంటారు హావభావాలు ఉండాలి. ఆ మినిస్ట్రీ ఫౌండర్ తెల్లగా ఉండాలి. ఆ మినిస్ట్రీ ఫౌండర్ అందంగా ఉండాలి. హెయిర్ స్టైల్ బాగుండాలి. డ్రెస్సింగ్ స్టైల్ బాగుండాలి. తర్వాత వాకింగ్ స్టైల్ బాగుండాలి. చిరునవ్వు, స్మైలింగ్ బాగుండాలి. వాహ్ క్యా బాత్ హై అని చూడగానే అలా అనిపించాలి. ఇది కాదు. ఆయన 100 దేశాల్లో వాక్యం చెప్పుండాలి. కాదు అంటే సూట్ వేసుకోవడం తప్ప కాదు. కానీ ఏది ట్రూ మినిస్ట్రీ అంటే సూట్ వేసుకున్న మినిస్ట్రీ ట్రూ మినిస్ట్రీ అంటే ఆ డెఫినేషన్ రాంగ్ అంటున్నాను. సూట్ వేసుకోవడం తప్పు కాదు. ఏసీ చర్చ్ ఉండడం తప్ప కాదు. కానీ ఏసీ చర్చ్ ఉంటేనే నిజమైన చర్చ్ అంటే తప్పు అంటున్నారు. డ్రెస్సింగ్ స్టైల్ బాగుండడం తప్ప లేదు. డ్రెస్సింగ్ స్టైల్ బాగున్నవాడే నిజమైన సేవకుడు అంటే తప్పు అంటున్నారు. వాకింగ్ స్టైల్ బాగుండడం తప్ప కాదు. వాకింగ్ స్టైల్ బాగున్నోడే నిజమైన సేవకుడు అంటే తప్పు అంటున్నారు. కొందరికి స్మైల్ బాగుంటుంది. ఐ క్యాంట్ స్మైల్. నా స్మైల్ అసలు బాగోదు, నాకు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు. ఫోటో తీసేటప్పుడు అన్న స్మైల్ చేయన్నా అంటే నాకు రాదు. కానీ కొందరు స్మైల్ బాగుంటుంది. కానీ నేనేం చెప్తున్నాను, స్మైల్ బాగున్నోడు తప్ప కాదు. స్మైల్ బాగుంటేనే సేవకుడు అంటే మాత్రం ఫస్ట్ నేను సేవకునే కాదు. నేను నా వరకు చెప్తున్నాను. ఐఎమ్ నాట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇఫ్ స్మైల్ ఈస్ ద క్రైటీరియా, if smile is the criteria for a true servant of God, I am not a servant of God. Because నేను నవ్వలేను, ఫేక్గా నవ్వలేను. ఫోటో తీసేటప్పుడు నవ్వలేను. నా ఏ ఫోటో ఏం చూడండి నవ్వు ఉండదు, నాకు దాంట్లో ఉండదు. అందంగా ఉండడం తప్పు అంటున్నానా? దేవుడిచ్చిన ఆకారం. చాలామంది నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నీకు పొగరు. ఏం పొగరు? ఇప్పుడు మనం ఇలా ఉన్నాం, దేవుడే మనల్ని అందంగా పుట్టిస్తే దేవా ఎందుకు ప్రభు నన్ను ఇలా అందంగా పుట్టించావు, ఎలకలాగా వికారంగా పుట్టించచ్చు అంటారేంటి? దేవుడిచ్చిన ఆకారం. అందం ఉండడం తప్పు కాదు. కానీ అందం ఉంటేనే స్పీకర్ ట్రూ మినిస్ట్రీ అంటే మాత్రం తప్పు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ తప్పుగా అనుకోవడానికి అవకాశం లేకుండా ఇంత విడమర్చి చెప్తున్నా. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఎంత పెద్దోడు వచ్చి చెప్పినా కానీ గుడ్డిగా నమ్మద్దు. మీకు ఎంత క్లోజ్ అయినా సరే గుడ్డిగా నమ్మద్దు. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను స్వస్థత వరం తప్పు పట్టానా? తప్పు అట్లా. భాషల వరం తప్పు పట్టానా? తప్పు పట్టట్లా. కృపావరం తప్పు పట్టానా? లేదు. దాన్ని మిస్యూజ్ చేస్తూ బయట ఎక్కడైతే దేవుడి నామని బట్టి సిగ్గు కలుగుతుందో, అవమానం కలుగుతుందో, నింద కలుగుతుందో అవి నిజమైన పరిచర్యలు. చెప్పండి, అవునా కాదా? కాదు. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, మన చిన్న పరిచర్యన, చిన్నది ఇంకా చిన్నదైన ఒక గుడిసెలో ఉన్నప్పటికీ మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, నా వ్యక్తి ఒకవేళ పరిచర్య లేదు, నేను ఒక సాదాసీదా విశ్వాసిని, నేను తీసుకోవాల్సిన తీర్మానం ఈ బైబిల్ స్టడీని బట్టి ఏం చెప్పనా? దేవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వల్ల ఏం కలగకూడదు. ఒకరోజు ఒరే ఎప్పుడు వాడని తిరుగుతూ ఉంటావు కదరా, వాడు ఏం చేశాడు చూసావా, నువ్వు వాడితే తిరిగితే గాలుల్లో అయిపోతావురా, దేవుడు లేదు ఏం లేదు, చర్చ వద్దు ఏమొద్దు, ఆ మాట రాయకుండా నేను బతికితే చాలు. That's the true spirit. That's the sign of the true spirit. What is the sign of true spirit అంటే, పాయింట్అవుట్ చేసే అవకాశం ఇవ్వకుండా యథార్థంగా బ్రతికితే దాట్స్ ద 100% ట్రూ సైన్ ఆఫ్ ద ట్రూ స్పిరిట్ అండి. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సిన 2 తీర్మానాలు అని చెప్పనా, ఎంత క్లోజ్ అయినా నమ్మొద్దు. అప్పుడప్పుడు కోఇన్సిడెన్సెస్ మ్యాచ్ అవుతాయి, ఈరోజు మ్యాచ్ చేసినట్టుగా నమ్మొద్దు. సెకండ్ థింగ్ ఏంటి, మన పరిచర్య చిన్నదా పెద్దదా కాదు. ఏది వాట్ మ్యాటర్స్ ద మోస్ట్ అంటే, నిందించబడుతుందా నిందించబడట్లేదా. అది నిందించబడనంత వరకు మన పరిచర్య మంచిదే. ఇన్ కేసు ఒకవేళ నిందించబడిందే అనుకుందాం, ఏం చేద్దాం? పరిచర్య మానేద్దామా? లేదు. కరెక్ట్ చేసుకొని పాయింట్అవుట్ చేసే అవకాశం లేకుండా కరెక్ట్ చేసుకుందాం. తప్పులు ఎవరు చేయలేదు. ఏ భేదము లేదు, అందరం ఏం చేసాం? సో
పరిచయలోకి వచ్చిన తర్వాత చేశాడు అనుకుందాం. రాజైన దావీదు అన్నీ తెలిసి తప్పిదం చేయలేదా? తర్వాత తప్పిదం చేస్తాను కాబట్టి నేను ఇంతే, ఇంకా అయిపోయింది నా జీవితం అంతే, ఏ రోజు డైలీ వ్యభిచారం చేస్తాడా? లేదు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. మిస్టేక్ జరిగిందా? కరెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు రేపొద్దు నాలో కూడా మిస్టేక్ జరగవచ్చు, నా బోధలో కూడా మిస్టేక్ జరగవచ్చు, మేబీ నాకు అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, అలా అనిపించవచ్చు. ఎంతమంది సేవకులు వారు చెప్పిన వర్తమానాలు కొన్ని సంవత్సరాల తర్వాత సారీ అండి, అప్పుడు నాకు అలా అర్థమై చెప్పానండి, ఇప్పుడు నేను మార్చుకుంటున్నాను, ఎంతమంది చెప్పలేదు? మంచిదది. ఈరోజు నేను చెప్పింది కరెక్ట్ అనిపించి చెప్పిన నేను ఒక 10 years తర్వాత మేబీ చాలామంది సేవకుల ప్రసంగాలు విని లేదా బైబిల్లో దేవుడు నాతో మాట్లాడి కొన్ని ప్రూఫ్స్ ద్వారా నేను చెప్పింది తప్పు అని నాకు చెప్తే నేనే రేపు కరెక్ట్ చేసుకొని రావచ్చు. సో ఇక్కడ మనకు ఉండాల్సిన స్పిరిట్ ఏంటంటే కరెక్ట్ చేసుకునే స్పిరిట్ ఉండాలి, కరెక్ట్ చేసుకునే ఎంతూజియాజం ఉండాలి, కరెక్ట్ చేసుకునే ఒక మంచి మోటివేషనల్ లైఫ్ అంటే మెచ్యూర్డ్ లైఫ్ మనలో ఉండాలి. అలా ఉంటే మన క్రిస్టియానిటీ నిందించబడదు. అలా ఉంటే మన అందరిని గుడ్డిగా నమ్ముకుంటూ పోతే గుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఏమవుతాడంట? వాళ్ళు పడతారు, చెప్పండి, మనం పడతాం. సో అలా కాకుండా బీ వెరీ క్లియర్ ఇన్ యువర్ విజన్. బీ వెరీ క్లియర్ ఇన్ యువర్ విజన్. డు నాట్ ట్రస్ట్ ఎనీవన్. ఐ రిపీట్, ఎనీవన్. ఆ ఎనీవన్లో సన్నిరాజ్ కొడవటి కూడా ఉంటాడు, ఒక స్పీకర్గా. మిగతా విషయాల్లో మీరు నమ్మొచ్చు, కానీ ఒక స్పీకర్గా మాత్రం యూ షుడ్ డౌట్ మీ. అంతే. డౌట్ అంటే అనుమానం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, డౌట్ అన్న ప్రతిసారి నేను ఈ మాట ఎందుకంటే మీరు అపార్థం చేసుకోకూడదు. యూ షుడ్ డౌట్ మీ అంటే అనుమానించడం కాదు, నిజమా కాదా ఒక పాజ్ తీసుకోండి. గుడ్డిగా నమ్మొద్దు, పాజ్ తీసుకోండి. అప్పుడప్పుడు నేను ఈరోజు కలిపిన దాఖలాలు వస్తాయి, అవి కూడా గుడ్డిగా నమ్మకండి. ఎవ్వరికి తెలియదు అన్నారు అనుకోండి, ఏం చేయాలి చెప్పండి? అసలు వినకండి, అంతే. ఆ థంబ్నెయిల్ చూసారా, ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకొని పారిపోండి, లేదా ఫోన్ నేలకేసి కొట్టేయండి, దరిద్రం వదిలిపోద్ది, ఇంకేం లేదు. లేదా ఇది వింటే షాక్ అంటారా, ఏం చేస్తారు చెప్పండి? షాక్ కొట్టించుకోకండి. దేవానికి స్తోత్రం, మంచి థంబ్నెయిల్ పెట్టించాం, ముందుగానే నన్ను హెచ్చరించాం, ముందుగానే ఈ ప్రమాదం నుంచి నన్ను తప్పించాం, పారిపోండి. సెకండ్ థింగ్ ఏంటి దేవుడు మనతో మాట్లాడింది? రేపు పొద్దున ఇప్పుడు తమ్ముడు పరిచర్య వేరు, నా పరిచర్య వేరు. మన పరిచర్యలో ఒకరికొకరికి ఏం తెలియదు, మహా అంటే ఒక పరిచయం, చిన్న పరిచయం. రేపు పొద్దున తమ్ముడు పరిచర్యలో ఏమన్నా లూప్ హోల్స్ కనబడితే నేను ఉండాలి ఒక అన్నగా కరెక్ట్ చేయడానికి. ఏం చదవకూడదు అది కాదు, కరెక్ట్ చేయడానికి. నా పరిచర్యలో ఏమైనా లూప్ హోల్స్ కనబడితే అన్న అనే ప్రేమతో తమ్ముడు కూడా ఏం చేయాలి? కరెక్ట్ చేయడానికి. సో సహవాసం ఇచ్చింది దేవుడు ఎందుకు చెప్పండి? ఒకరినొకరు ఏం చేసుకోవాలండి? 3 పేటల తాడు త్వరగా విడిపోదు. గల్తీలకు రాసిన పత్రికలో సహోదరుడు ఏదైనా తప్పిదంలో చిక్కుకొని మీరు ఆ తప్పిదం చేయకుండా మీరేం చేయాలి? ఆ తప్పిదంలో నుండి మీ సహోదరుని బయటికి లాగాలన్నాడు తప్ప కెమెరా రెడీ చేయండి రా, యూట్యూబ్లో లైవ్ పెట్టి అని ఏ చేద్దాం, ఈ రోజు మొత్తం దంచి కొట్టేస్తే అందరు లైవ్ షేర్ చేయండి, మొత్తం దుల్లగొట్టే లైఫ్ అంతా నాశనం అయిపోవాలి. అది కాదు. తప్పులు జరుగుతాయి, నేను మళ్ళీ చెప్తున్నాను, లైఫ్లో జరుగుతాయి. జరిగినప్పుడు మీకు జరిగితే నేను, నాకు జరిగితే మీరు, మ్యూచువల్ సపోర్ట్తో ఒక బీర్ కాదన్న ఇంకోటి తాగలే కాదు. మ్యూచువల్ సపోర్ట్ అంటే అది కాదు, మానేయన్నా, వద్దన్నా, మనకి తగదన్నా అని చెబుతూ ఒకరికొకరు మనం ఎదిగితే ఇంక అంతకు మించిన సహవాసం ఏముంటుంది, అంతకు మించిన ఆత్మీయత ఉంటుంది, పైపెచ్చు అంతకు మించిన ట్రూ స్పిరిట్ ఏముంటుంది. సో మన పరిచర్యలో కానీ మన వ్యక్తిగత జీవితాల్లో కానీ దేవుని నామం దూషించబడే పరిచర్య చేయకూడదు. మనం కూడా ఇన్ కేస్ ఒకవేళ మన పరిచర్యలో ద లార్డ్స్ హోలీ చర్చ్లో ఒకవేళ దేవుని నామం దూషించబడే పరిచర్య జరుగుతుంది అనుకోండి, ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్, ఫీల్ వెరీ ఫ్రీ టు కరెక్ట్ అస్. వచ్చి అన్న ఎందుకో ఈ వచనం ప్రకారం మీరు తప్పు చేస్తున్నారేమో ఒకసారి ఆలోచించుకోండి, వెంటనే కరెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే నరకానికి వెళ్ళాలంత ఉత్తరం ఆగలేదు, అసలు లేదు. 100% తప్పు ఉంటే నరకానికి వెళ్తాం, తప్పు తెలియజేసిన తర్వాత కూడా మారకపోతే ఎక్కడికి వెళ్తాం? ఎంత బతికి మారంట్రా నిన్ని వాక్యాలు చెప్పేసి నేను మారకుండా నరకానికి వెళ్తే ఆ రోజు ఏదో అంటే మా ఊరికి వచ్చి ఏంది కథ అని వాళ్ళు నన్ను అంటే ఎట్లా? సో నాకు వద్దా బతుకు, కరెక్ట్ చేసుకుందాం హ్యాపీలీ. ఈరోజు మనం ఇలా కలిసినట్టే రేపు కలవకపోవచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఒక శాశ్వత లోకం ఉంది. ఆ లోకంలో నూతన సృష్టిలో మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించాలి అంటే మనం అందరం కలిసి కరెక్ట్ చేసుకోవాలి. సో అలా కరెక్ట్ చేసుకుంటూ ప్రేమగా ఒకరికొకరు ఆప్యాయంగా ఎల్లవేళలా ఒకరికి ఒకరు మనమందరము ఏమంటారు సపోర్టివ్గా నిలబడదాం. చివరికి ఒక మాట చెప్తారు. ఇక్కడ శిష్యులు ఆయన్ని ఎలా అయితే ఆటంకపరిచారో
దయచేసి ఏ సేవకుని ఏ సేవను ఆటంకపరచకండి. వీలైతే సహాయం చేయండి. మీరు వెళ్ళి భోజన పరిచర్య దగ్గర ఉండగలరా? చేయండి. చైర్స్ వేయగలరా? వేయండి. కార్పెట్స్ వేయగలరా? వేయండి. మన సంఘము కానంత మాత్రాన వారి మీటింగ్ దేవుని మీటింగ్ కాకుండా పోదు. మన ఏరియా కానంత మాత్రాన వారి మీటింగ్ మన మీటింగ్ కాకపోదు. అంటే మన 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 దేవుని మీటింగ్ కాకపోదు. పౌలు గారు అన్న మాట మంచి మోటివ్గా తీసుకోండి. కక్ష చేతనైనను మిష చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. చాలు నాకు అది. మనకు పోటీగా సంఘం పెట్టిన వాట్ ఎవర్, మనకు పోటీగా మీటింగ్ పెట్టిన సో వాట్, ఈ 3 days మనకి జరిగినాయి, ఇంకో 3 days వాళ్ళకి జరుగుతున్నాయి. హెల్ప్ చేద్దాం, పదండి, హెల్ప్ చేద్దాం. నాట్ అన్ ఇష్యూ, హెల్ప్ చేయండి. ఎవరికైనా హెల్ప్ చేయండి. కానీ ఎవరైతే దేవుణ్ణి టోటల్గా మార్చేస్తారో దూరం ఉండండి. బ్రహ్మమే దేవుడు అంటే అన్న వడ్డించమంటావా చికెన్ అనకండి, వద్దు, అలాంటి కాదు. ఎవరైతే న్యాయంగా, ఎవరైతే యథార్థంగా తెలిసినంతలో నమ్మకంగా చేస్తున్నారో గో సర్వ్ ఇన్ ద మినిస్ట్రీ, డూ ద మినిస్ట్రీ విత్ లవ్, విత్ రెస్పెక్ట్, విత్ హంబుల్నెస్ అంతా చేసేసి దేవుడి నామానికి మహిమ తీసుకుని వస్తాయి. ఏది ఏమైనా ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. 2, చెప్పండి, ఇతరులు వేలేది చూపించే అవకాశం లేకుండా బతుకుదాం. ఒకవేళ ఉంటే కరెక్ట్ చేసుకుందాం. 3, ఎవరిని ఆటంకపరచకండి. ఎవరిని ఆటంకపరచకండి. వీలైతే ఎంకరేజ్ చేయండి, లేదా ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ కూర్చోండి. సో ఈరోజు దేవుడు మాట్లాడిన మాటలను బట్టి ఈ విధంగా మనందరం మన లైఫ్లో ఉండాల్సిందిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.